నమస్తే అండి. తెలుగు ప్రజలకు మనం రెగ్యులర్గా పొలిటికల్ న్యూస్ పైన కానీ పొలిటికల్ విషయాల మీద ఎక్కువ చర్చిస్తుంటాం. కానీ ఫస్ట్ టైం మనం ఒక కొత్త అంటే టాపిక్ మీద మనం మాట్లాడుతున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా గురుకుల జాబ్ రిజల్ట్స్ గురించి చర్చ జరుగుతుంది. చాలామంది ఎక్కడ చూసినా ఒక్కరికే 2 జాబ్లు వచ్చినాయి, 3 జాబ్లు వచ్చినాయి, ఇట్లాంటివన్నీ చర్చ జరుగుతుంది. అందులో భాగంగా ఒక అబ్బాయి చాలా కష్టాలు పడుతూ స్వతహాగా చదువుకుంటూ 3 జాబులు కొట్టిండు. ఏం కష్టాలు పడ్డాడు, ఆయన బాల్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిండు, ఇవన్నిటి విషయాల మీద ఇంటర్వ్యూ చేద్దాం. ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నామంటే చాలామంది ఇన్స్పైర్ కావాలి, చాలామంది నేర్చుకోవాలి, చాలామంది నిరుద్యోగులకు వెళ్ళిపోతుందని చెప్పేసి చేస్తున్నాం. అబ్బాయి పేరు బల్వంతరావు. మన పిఎంఆర్ టీవీ స్టూడియోలో ఉన్నాడు. మనమే పిలిపించినాం. చాలామందికి ఆదర్శంగా ఉంటుంది స్టోరీ అని చెప్పేసి. చాలా పేదరికం నుంచి వచ్చి అన్ని జాబులు కొట్టడం అంటే ఆషామాషి కాదు. ఇవాళ అనేక మందికి డబ్బులు ఇచ్చి తర్వాత అన్ని మంచిగా చూసుకున్న వాళ్ళు కూడా జాబులు కొట్టలేకపోతారు కొందరు. కానీ ఎటువంటి డబ్బులు అంటే ఇంటి నుంచి తీసుకోకపోయినా తనే సొంతంగా సంపాదించుకొని మరి 3 జాబులు కొట్టిండంటే అది ఆషామాషి కాదు. ప్రతి ఒక్క నిరుద్యోగి వీడియో ఇంటర్వ్యూ షేర్ చేయాలని చెప్పేసి సక్సెస్ స్టోరీ చేద్దాం. ఇట్లాంటి చాలా ఇంటర్వ్యూలు చేద్దాం. బల్వంతరావు మనతో పాటు. బల్వంతరావు నమస్తే. నమస్కారం సార్. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలి ఎట్లా అసలు 3 జాబులు, ఏమేమి జాబులు వచ్చినాయి? నాకు తెలుగు సార్, టీజీటీ, పీజీటీ, జేఎల్ మూడింటికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. గురుకుల మొన్న విడుదల చేసినటువంటి ఫలితాల్లో దాదాపు మంచి ర్యాంక్స్తో రాణించాను సార్. మంచి ర్యాంక్ అంటే ఎట్లా ఉంటుంది? ఎంత ర్యాంక్ వచ్చింది? అంటే జేఎల్ మాకి నార్మల్గా అయితే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టలేదు. అయినప్పటికీ మనకి తెలుసు మనం అంటే ఏ ర్యాంక్ పైన ఉన్నాము ఏందనేది మనకు వాళ్ళు ఇచ్చిన మార్క్ డేటాని బట్టి ఇలాంటి ఫైనల్ కీని బట్టి తెలుస్తుంది. అది మనకు మాత్రమే తెలుస్తుంది. ఇట్లా టీజీటీ దాదాపు స్టేట్ 6th ర్యాంక్, 6th ప్లేస్లో ఉన్నాను. పీజీటీ వచ్చేసి స్టేట్ 10th ర్యాంక్ ఉన్నాను. వాళ్ళు ఇచ్చినటువంటి సీరియల్ నెంబర్ లిస్ట్ జేఎల్ అయితే 21st ప్లేస్లో ఉన్నాను. ఇట్లా మంచి ర్యాంక్స్తో రాణించాను సార్. 3 కూడా నేను ఏదైతే సొసైటీ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చానో అవే రావడం జరిగింది. సో దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది మన మంచి ర్యాంక్ అని. నువ్వు చాలా కష్టాలు పడ్డారని తెలిసింది. అసలు ఏంది నువ్వు అంటే ఎట్లాంటి కష్టాలు? అయితే సార్ నాకు టీచర్ అనే ఆలోచన ఫస్ట్ 9వ తరగతిలో కలిగింది. అసలు టీచర్ కావాలనే ఆలోచన. అక్కడ మా గురువు గారు ఉండే నాగరాజ్ శర్మ అని. సో ఆ సార్ ఏమైందంటే మా దగ్గర టీచర్స్ డే కండక్ట్ చేసినప్పుడు స్టూడెంట్స్ అందరం రకరకాల అభిప్రాయాలు చెప్పినాం. ఒకరం టీచర్ అవుతారని, ఒకసారి టీచర్ అవుతానని ఎవరు చెప్పలేదు. ఫస్ట్ ఎట్లా చెప్పారంటే డాక్టర్ అవుతాను ఒకరు అన్నారు, ఇంజనీరింగ్ అవుతాను ఒకరు అన్నారు, లేదంటే ఇంకో యాక్టర్ అవుతాను, ఒక పోలీస్ అవుతాను, ఇట్లా చెప్తాం కదా. నేను కూడా క్యాజువల్గా డాక్టర్ అవుతా అని చెప్పిన. అప్పటికి ఇంకా తెలియదు కానీ అందరు చెప్తున్నారు క్యాజువల్గా చెప్తాం కదా, అట్లా చెప్పిన. ఇదంతా అయిపోయిన తర్వాత సార్ ఫైనల్గా ఆయన కంక్లూజన్ స్పీచ్ ఇస్తారు కదా, ఆ సార్ లేసి ఇంతమంది స్టూడెంట్స్ ఇది అవుతాను, అది అవుతాను, డాక్టర్ అవుతాను, యాక్టర్ అవుతాను, పోలీస్ అవుతాను, ఇంకేదో కలెక్టర్ అవుతానని చెప్పారు. కానీ ఇంతమందిని తయారు చేసే వ్యక్తి ఎవరు? ఒక టీచర్ మాత్రమే. కానీ టీచర్ అవుతానని ఎవరు చెప్పలేరు. సో అప్పుడు సార్ కొంచెం బిగ్గరగా వాయిస్ వినిపిస్తూ చెప్పారు ఆయన. సో అప్పుడు నేను అనుకున్నాను నిజమే, అయితే టీచరే కావాలి, లేకపోతే ఏదవద్దు మనకి అని టీచింగ్ ఫీల్డ్ని అప్పటి నుంచి అంటే టీచర్ అనే కాన్సెప్ట్ అనేది నా మైండ్లోకి అప్పుడు వచ్చింది. ఆ రోజు నుంచి నేను టీచర్ జాబు ఈ టీచింగ్ వృత్తిలోకే పోవాలనే ఒక ఆలోచన బాగా బలంగా నాటుకపోయింది. ఆ రోజు నుంచి అదే దిశగా ప్రయత్నాలు చేశాను. సార్ పేరు ఏమన్నా? నాగరాజ్ శర్మ మా గురువు గారు. ఇప్పుడు కూడా అంటే టచ్లో ఉంటారు. ఏదైనా చిన్న సమస్య వచ్చినా సార్కి కాల్ చేసి సబ్జెక్ట్ పరంగా కానీ లేదంటే లైఫ్ ఏదైనా మంచి విషయాలు కానీ తను చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మాకు ఇప్పటికి కూడా కొన్ని గుర్తుంటాయి చెప్పడం, వాళ్ళ మోటివేషన్ కానీ. సో ఎక్కడ కూడా నాకు స్టేజ్ ఫియర్ ఫస్ట్ చాలా ఉంటుండే. ఒక స్టేజ్ పైనకి వచ్చి మాట్లాడడానికి కష్టం అవుతుండే. సో నేను మాట్లాడతాను, నేను చదివే విద్యార్థిని అని కూడా నేను గుర్తించిన వ్యక్తి ఆయనని. ప్రతి ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ జరిగినా స్టేజ్ పైకి తీసుకొచ్చి నాతో మాట్లాడించేవారు. నేను సరిగ్గా మాట్లాడకపోయినా అప్రిషియేట్ చేసేవారు. సో అట్లా నా లోపల ఉన్న భయాన్ని తొలగించిన మొదటి వ్యక్తి ఆయన. మీ ఊర్లోనా స్కూల్? బ్రాహ్మణపల్లి సార్, పక్కన మాది సంగోజివాడి విలేజ్. నేను 7th వరకు అక్కడ అయిపోయింది. 8th, 9th, 10th పక్కనే బ్రాహ్మణపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ జరిగింది సార్ ఇది.
అంటే జిల్లా మీది ఊరు మీ బాల్యం ఒకసారి అయితే సార్ నేను సంగోజ్వాడి గ్రామంలో పుట్టాను సార్. తల్లిదండ్రులు బాలంబాయి బాపురావు. సంగోజ్వాడి గ్రామం తాడ్వాయి మండలం కామారెడ్డి జిల్లా. ప్రస్తుతం 1 నుంచి 7వ తరగతి వరకు సంగోజ్వాడిలో గడిచిపోయింది. 8, 9, 10 బ్రాహ్మణపల్లిలో, అక్కడ హై స్కూల్. తర్వాత ఇంటర్ సాధన జూనియర్ కాలేజ్ కామారెడ్డి. ఇంటర్ తర్వాత ఇంకా మనకి అప్పుడే మనం అనుకున్నాం కదా టీచర్ అవుతామని. టీచర్ కావాలంటే ఏం చేయాలి అంటే డైట్ సెట్ కానీ ఇంటర్ తర్వాత ఉంటుంది. డిఏడి కంప్లీట్ చేశాను 2 years. కంప్లీట్ చేసిన 2011 నుంచి 13 వరకు డిఏడ్ అయిపోయింది. ఇంకా కోర్స్ అయితే అయిపోయింది, ట్రైనింగ్ అయితే అయిపోయింది. సో ఫైనల్గా మనం ఏం చేయాలి, అల్టిమేట్గా ప్రిపేర్ కావాలి. ఇంకా టీచర్ కావడానికి ఏం చేయాలి, టెట్ ఎగ్జామ్ రాయాలి, డిఎస్సి పడితే డిఎస్సి రాయాలి, డిఎస్సి లేకపోతే టీఆర్టీ రాయాలి, అంటే రకరకాలు ఇట్లా ఏది ఉంటే ఆప్షన్ అది. సో అల్టిమేట్గా టీచర్ అయ్యి చదవాలి. సో నేను అట్లా 2013 నుంచి టీచర్ జాబ్స్ అంటే డిఎస్సి వరకు వెయిట్ చేస్తాం కదా, అట్లా మనకి 2013లో టెట్ కండక్ట్ చేశారు. దాంట్లో 104 మార్కులు వచ్చినాయి. నేను హెచ్జిటికి ఎలిజిబుల్ అన్నట్టు అప్పుడు. సో అదే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు భారీ నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉండే. ఆ సిద్ధంగా ఉన్నప్పుడు మా ఆనందానికి అవధులు లేవు. ఒక సైడ్ తెలంగాణ ఉద్యమం, ఒక సైడ్ జాబ్స్. ఇది మేము టీచర్ వృత్తి కాబట్టి టీచర్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మాకు ఎట్లా ఉంటుంది, ఇది మిస్ చేయొద్దు. అందుకంటే అక్కడ 1:2 కాంపిటీషన్ ఉంది. ఒక్క పోస్ట్కి 2 ఉన్నారు. ఆ రోజు కానీ నేను నిజంగా నోటిఫికేషన్ రాసి ఆ రోజు నేను జాబ్ సాధించి ఉంటే ఈ రోజుకి నాది 10 సంవత్సరాల సర్వీస్ అయిపోతుండే టీచర్ వృత్తిలో. సో మేము అక్కడ అంత మంచి జాబ్లను కూడా మేము వదులుకున్నాం. వదులుకోవడం మీన్స్ తెలంగాణ కోసం పోరాటం చేసినాం. తెలంగాణ ఉద్యమంలో మా వంతు కనీసం మేమంతా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు లేదంటే పెద్ద పెద్ద ఇప్పుడు లైక్ మీరు కూడా తెలుసు, ఇప్పుడు మొన్నటిదాకా నిరుద్యోగుల తరఫున ఎలా పోరాటం చేసిరో మా అందరికీ తెలుసు. ఇట్లా మా వంతుగా సరే ఏ ధర్నా చేసినా ఏ చిన్న కార్యక్రమం చేసినా మేము పోయి పార్టిసిపేట్ చేసేవాళ్ళం. సో అప్పుడు డిఎస్సి వాడే తరుణంలో ఏమైందంటే ఆర్ కృష్ణయ్య గారు ఏమన్నారంటే 46,000 పోస్టులతోని డిఎస్సి వేయాలని అప్పుడు ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే మనకు అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు కావచ్చు, మన తెలంగాణలో మనమే మెగా డిఎస్సి వేసుకుందాం, ఆర్ కృష్ణన్న గారు చెప్పినట్టు 46,000తో వేద్దామని చెప్పేసి గట్టి వాయిస్ వినిపించారు, గట్టి పిలుపునిచ్చారు. సో అప్పుడు మనం తెలంగాణ కోసం ఇది వద్దు, మనకి నోటిఫికేషన్ వద్దు, తెలంగాణ వచ్చినాకనే మనం వేసుకుందామని చెప్పేసి అన్నారు కదా. వాళ్ళందరికీ మాలాంటి డిఎడ్ బిఎడ్ అభ్యర్థులందరం సపోర్ట్ చేసినాం. సో అట్లా వచ్చిన అవకాశం పోయిందన్న. పోయింది కాబట్టి మేము బాధపడలే, ఎందుకంటే తెలంగాణ వస్తుంది కాబట్టి మేము ఆ విధంగా సాక్రిఫైస్ అనొద్దు కానీ ఇక అది చిన్నదే విషయము అయినా మా తర్వాత జాబ్ వచ్చింది ఇప్పుడు. సో అట్లా తెలంగాణ 2014లో ఏర్పడింది కదన్న. ఏర్పడిన వెంటనే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాం, ఎందుకంటే తెలంగాణ అయితే వచ్చింది, మనం అనుకున్న నాయకుడే గెలిచిండు అని ఒక మనం అందరం అభిమానులే ఉన్నాం. ఆ నాయకుడికి గెలిచాడు. ఇక మన నిరుద్యోగులందరిలో అప్పుడు ఆశలు చిగురించినాయి, మీ అందరికీ తెలుసు. అట్లా వెయిట్ చేస్తున్నాం, తీరా నోటిఫికేషన్ వస్తలే. నిరాశ నిస్పృహలకు గురైనాం ప్రతి ఒక్కరం కూడా. టీచర్ జాబే లక్ష్యంగా పెట్టుకున్నాం. 2013లో అయిపోయింది, ఇంకా నోటిఫికేషన్ లేదు, ఏం లేదు. 5 సంవత్సరాలు గడిచిపోయింది. సరే ఏదో అయిపోయింది కాబట్టి 2018 వరకు వెయిట్ చేస్తే 2018లో డిఎస్సి ద్వారా కాకుండా టీఎస్పిఎస్సి ద్వారా టీఆర్టీ కండక్ట్ చేశారు. అది కూడా ఉమ్మడి జిల్లాల ప్రకారం కండక్ట్ చేశారు. కొన్ని తక్కువ పోస్టులు అయినప్పటికీ కూడా, పోస్టులు 10 ఉన్నా కూడా రాష్ట్ర వాళ్ళు లక్షల్లో ఉంటారు కాబట్టి పోటీ పడాల్సిందే. ఎందుకంటే మనం టీచర్ జాబే లక్ష్యం కాబట్టి పోటీ పడిన. కానీ దురదృష్టవశాస్తు నాకు 2 మార్కులతో జాబ్ మిస్ అయింది 2018లో. చాలా బాధపడిన. ఎందుకంటే 2013లోనే నేను టీచర్ వృత్తిని ఎంచుకొని టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నా. 2013 నుంచి 18 వరకు లెక్క వేసుకున్నా కూడా 5 సంవత్సరాలు వెయిట్ చేసిన. అప్పటికి గ్రూప్ 2 వచ్చింది, మధ్యలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది, ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది, గ్రూప్ 4 వచ్చింది, గ్రూప్ 3 రకరకాల నోటిఫికేషన్లు వచ్చినాయి. ఎక్కడ చూడలే. అవి ఇంతకంటే మంచి పోస్టులే. బట్ నేను టీచర్ కావాలి అనుకున్నా కాబట్టి అవన్నీ వదులుకున్నా. సో వేరే నోటిఫికేషన్ సైడ్ చూడలేదు, మంచి నోటిఫికేషన్స్ వదిలేసుకున్నా. ఒకదాన్ని కాన్సన్ట్రేషన్ పెట్టి చదివిన.
తీరా చూస్తే ఇది కూడా రాలేదు. అప్పుడు ఒక నిరుద్యోగి పరిస్థితి కానీ ఎట్లా ఉంటుంది మనకు తెలుసు. సో అంత సంఘర్షణకు గురైనా నేను, సంఘర్షణకు గురై ఇట్లా కాదని చెప్పేసి చదివినే మానేద్దామనే స్థాయికి వచ్చిన. డిప్రెషన్ అండి. ఇక మరీ అంత ఎక్కువ అందరి లెక్క థింక్ చేయలేదు, కానీ ఎంతైనా పెయిన్ నీకు ఒక అందరికి చాలా గోల్స్ ఉంటాయి కానీ నీకు ఒక టీచర్ గోలే కదా. ఆ గోల్ ఉంది, అదే నెరవేరకపోయేసరికి అందులో గవర్నమెంట్ టీచర్ అనుకున్నా కాబట్టి ఇక నా పరిస్థితి అసలు చెప్పుకోలేని విధంగా అయిపోయింది. సో నేనేం చేసిన, ఇక డ్రాప్ అయినా. డ్రాప్ అవడం అంటే పూర్తి స్థాయిలో డ్రాప్ కాలే, లోపల ఆలోచన ఉంది కానీ బయటకి ఇక నేను వేరే వర్కులు చేయాలి, ఏజ్ పెరిగిపోతుంది, ఇంట్లో పెళ్ళి ఒత్తిడి, ఏం చేయాలో అర్థం కాదు, ఏదైనా బిజినెస్ చేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకొని మొత్తం పుస్తకాలన్నీ మళ్ళీ సంచులలో గుట్టేసుకొని పుస్తకాలన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే 2018లో టీఆర్టీ ప్రిపేర్ అయిన ఇక్కడే మన విద్యానగర్లో సాధన రీడింగ్ హాల్ అని ఉంటుంది. ఆ సార్ చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ రీడింగ్ హాల్ అందరికీ తీసుకునే అమౌంట్ నాకు తీసుకోకపోయేవాడు, చాలా తక్కువ చేసి, లేదంటే ఒక్కొక్కసారి తీసుకునే వ్యక్తి కూడా మంత్లీ వైజ్, ఆయన పేరు వేణుగోపాల్ రెడ్డి, మంత్లీ వైజ్ వేణు సార్. ఆయన నాకు ఫేవర్ చేసిండు ఇట్లా, ఎందుకంటే నేను అప్పటికి ఏదో వర్కులు చేసుకుంటూ పిజ్జా డెలివరీ బాయ్గా చేసుకుంటూ చదివినా కదా. సో ఆయనకు తెలుసు నేను ఎట్లా వచ్చినాని. సో ఆయన నాకు నా పైన కొంచెం కన్సర్న్ చూపించి, మీరు ఏం కాదు పర్లేదు మీరు చదవండి, ఆయన ఎంకరేజ్ చేసిండు. ఆయన కూడా లైబ్రరీలో కూడా ఫీజు తీసుకునేవాడు కాదు, ఎప్పుడో ఒకసారి తీసుకునేవాడు, లేదంటే వద్దని చెప్పేవాడు. ఆయన హెల్ప్ చేశారు అక్కడ. అయినా కూడా అక్కడ ఏమైందంటే, నేను ఇంతకుముందు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయలేదు, సుధాకర్ అని, మా అన్నయ్య కజిన్ బ్రదర్. ఆయన 2018లో అంటే ఆయన కూర్చున్న ప్లేస్ పక్కనే నేను కూర్చుండి ప్రిపరేషన్ చేస్తుంటే, ఇద్దరి సేమ్ పక్క పక్కన క్యాబిన్స్. తను ఒకానొక దశలో ఎలా చెప్పేవాడు నాకంటే, నీకు 200% జాబ్ వస్తుంది, 100% జాబ్ వస్తుంది అని. ఎందుకంటే నేను వాళ్ళ స్టూడెంట్నే, మాకు 10th ఆయన విద్యా వాలంటీర్ టీచర్. సో ఆయన ఏమనేవారు, నా ప్రిపరేషన్, నా యొక్క అంటే ఆసక్తి కానీ, సబ్జెక్ట్ పైన ఉన్న ఆసక్తి కానీ చూసి తను నీకు ఖచ్చితంగా వస్తుంది, నువ్వు ఇంకా కష్టపడని నాకు చెప్పింది చాలా. ఆయనకి డిస్టిక్ 4th ర్యాంక్ స్కూల్ అసిస్టెంట్ వచ్చింది సోషల్ 2018లో. సో నాకు రాలేదు, చాలా బాధపడింది ఆయన, నాకు రాలేదు. నేను కూడా బాధపడిన జాబ్ రాకపోయేసరికి. సో నేను ఇంకా వెళ్ళిపోయినా అని చెప్పాను కదా ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మా చేను, ఆ సుధాకర్ అన్నయ్య వాళ్ళ చేను పక్క పక్కనే ఉంటాయి. ఆ రోజు మళ్ళీ నన్ను పిలుచుకున్నాడు ఆయన దగ్గరికి తీసుకొని, మొత్తం ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు మిస్ అయింది మొత్తం అనాలిసిస్ చేసుకున్నాం. ఇట్లా ఆయన ఏం చేసిండు, నేనేం చేయలేను, ఆయన ఫాలో అయిన సూత్రం ఏంది, నేను ఫాలో కాని సూత్రం ఏంది. నేనేం చేశానంటే, నాది ఒక మైనస్ ఏమైందంటే, నేను ఎక్కువ పుస్తకాలు చదివిన. ఎక్కువ పుస్తకాలు అంటే ఎట్లా అయిందంటే, స్కూల్ పుస్తకాలు, హెచ్జిటి అంటేనే మెయిన్, స్కూల్ టీచర్ జాబ్స్ అంటేనే స్కూల్ పుస్తకాలు. స్కూల్ పుస్తకాలు పర్ఫెక్ట్గా చదువుకొని వాటిని ఎక్కువ సార్లు రిపీట్ చేసే జాబ్ వస్తుంది. కానీ మనకి అపోహ ఎట్లా ఉంటుందంటే, కొత్తగా ప్రిపరేషన్లకు దిగిన వాళ్ళు ఇటు స్కూల్ పుస్తకాలు చదువుతారు, మళ్ళీ మెటీరియల్ చదువుతారు, మార్కెట్లో వచ్చినాయి ఎవరు రాస్తే వాడిని చదివేస్తాం. ఇది తప్పు అయిందన్న, అది చాలా రాంగ్, అసలు తెలియదు ఎందుకు అంటే, నాకు కూడా తెలియదు ఇట్లా అవుతుందని. రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇప్పుడు మొత్తం హెచ్జిటి అంటే దాదాపు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంకా దాంట్లో ఇంక్లూడ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, టెట్ అయితే సైకాలజీ, ఇట్లా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ని మనము స్కూల్ పుస్తకాలు అంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అంటే ఒక బస్తా నిండిపోతుంది, ఈజీగా ఇంత సంచి నిండిపోతుంది. అవన్నీ చదవాలి. మళ్ళీ మనకు ఆశ ఏముంటుంది తెలుసా, అరే లేదన్నా బిట్టు మిస్ అవుతుందేమో, ఇంకా మెటీరియల్ వేరేలాగా తయారు చేస్తాడేమో అనే ఫీలింగ్ వస్తాం. మళ్ళీ ఏం చేస్తాం, ఇవన్నీ చదివి రెడీగా ఉంటాం, మళ్ళీ అవి ఒక్కొక్కసారి చదువుతాం. ఇన్ని పుస్తకాలు ఒక్కొక్కసారి చదివినాం, అది అన్నీ ఒకేసారి చదివినాం. ఈ రెండు ఇలా చదివే బదులు ఏదన్నా ఒక్కదాన్ని పర్ఫెక్ట్గా ఆ టైమ్స్ చదివి ఉంటే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది కదా. ఈ ఫార్ములా ఎవరు ఫాలో కావాలి అంటే, నేను ఫాలో కాలే, మా అన్నయ్య సుధాకర్ ఆ ఫార్ములా ఫాలో అయ్యాడు. తక్కువ పుస్తకాలు పెట్టుకున్నాడు, ఎక్కువ సార్లు చదివాడు. నేను ఎక్కువ పుస్తకాలు పెట్టుకున్నా, ఒక్కొక్కసారి చదివిన. తేడా ఉంది, మర్చిపోయినట్టు ఉంటుంది. మనం ఒకే పుస్తకాన్ని ఎక్కువ సార్లు రిపీట్ చేసినప్పుడు రైట్ సైడ్ పేజీలో ఏముంది, లెఫ్ట్ సైడ్ పేజీలో ఏముంది,
ఏ పేజీలో ఎన్నో నంబర్లో ఈ టాపిక్ ఉంది, జీర్ణ వ్యవస్థ పాఠం అనేది ఏ లెసన్లో ఉంది, ఎన్నో పేజీలు ఉంది, రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా, మ్యాప్ అనేది మన మైండ్లో తిరుగుతుంది. మనకి ఆల్రెడీ సైకలాజికల్గా ఏం చెప్తామంటే ఎన్గ్రామ్స్ న్యూరోగ్రామ్స్ అని చెప్తాం మైండ్లో, స్టోరేజ్ క్రియేట్ చేసుకుంటే అవి మనం చదివినది పెట్టుకుంటే. ఇట్లా వేరే వేరే బుక్లలో సేమ్ టాపిక్ చదివినప్పుడు ఇవి కొంచెం దెబ్బతింటాయి, అటు ఇటుగా జిగ్జాగ్ అయిపోయి ఉన్న టాపిక్ కూడా మర్చిపోతాం. సో అదే జరిగింది నాకు. సో 2018 తర్వాత ఈ తప్పుని నేను అనాలిసిస్ చేసుకొని అప్పుడు ఆయన ఇచ్చిన సూచనల ప్రకారము చైన్లోనే కూర్చుని క్యాజువల్గా చెప్పిండు, మళ్ళీ రీస్టార్ట్ చేయి, చదువు, నీకు ఖచ్చితంగా వస్తుంది, మంచి జాబ్ వస్తుంది, ఎడ్జిటి చిన్న జాబ్, ఇంకా ఇంత పెద్ద స్థాయి జాబ్ వస్తుంది అని చెప్పి చాలా మోటివేట్ చేసిండు. డబ్బు లేకపోతే తన అకౌంట్లో నుంచి 10,000 రూపాయలు నాకు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పంపించిండు. 10,000 అప్పుడు ఆయన స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయింది. అప్పటికి ఇంకా జాబ్ చేస్తలేను. సో అట్లా నాకు పంపించిండు. ఆ మీద నమ్మకం వాళ్ళకి ఎంత ఉంది, అప్పుడు నేను ఇంకెంత స్ట్రాంగ్గా బిలీవ్ కావాలి, నన్ను నేను ఎంత మార్చుకోవాలి అని చెప్పేసి నా నమ్మకంతో, గట్టి నమ్మకంతో, వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయొద్దని తప్పకుండా మళ్ళీ సాధిస్తా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయినా. కానీ వెంటనే నోటిఫికేషన్ అయిపోయింది, 2018లోనే అయిపోయింది. రిటర్న్ తొందరగా నోటిఫికేషన్ ఉండదు, ఏం చేస్తాం, వెంటనే ఉండదు. అసలే ఇంత తెలంగాణ వచ్చినాక 4 సంవత్సరాలకు వచ్చింది. సో ఇంత 5 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ 5 సంవత్సరాల దాకా వెయిట్ చేయాల్సిందే నోటిఫికేషన్స్ రావాలంటే. ఇవన్నీ ఎలక్షన్స్తో ముడిపడి ఉంటాయి, మీకు ఐడియా ఉంటుంది. సో ఏమైందంటే ఇక ఇప్పటికిప్పుడు జాబ్స్ పడాయి. సో మనం ఏదన్నా చేస్తూ చదువుకోవాలి అని చెప్పేసి శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో అల్వాలో 1 ఇయర్ చేశాను. టీచర్గా వర్క్ చేశాను. టీచర్గా వర్క్ అంటే నాకు టీచర్ జాబే ఇష్టం కదా, వేరే జాబ్స్ ఫస్ట్ చేయాలనుకోలేదు. 10th వరకు చెప్పేదా? 10th వరకు అల్వాల్లో ఒక 1 ఇయర్ చేశాను. హిమాయత్ నగర్ ఇక్కడ పక్కన ఉంటుంది బ్రాంచ్, హిమాయత్ నగర్లో 1 ఇయర్ చేశాను. ఇట్లా 1 ఇయర్ అంటే ఏమైంది, 2018 నుంచి 20 వరకు అయిపోయింది. 20లో మనకు కరోనా విపత్తు, ఇంకేమైపోయింది, టీచర్స్ని అందరినీ రోడ్డు మీద వేసి, శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఎవరైనా ఏ స్కూల్ అయినా సరే వాళ్ళకు పాపం వాళ్ళకు ఫీజులు రావు, వాళ్ళు శాలరీ ఇవ్వాలంటే కుదరదు. సగం జీతాలు ఇచ్చి కొందరిని పెట్టుకున్నారు, కొందరిని ఇక ఇప్పుడు మా హిమాయత్ నగర్ బ్రాంచ్లోనే తీసుకుంటే తెలుగుకే 3-4 టీచర్స్ ఉంటాం. తెలుగులో ఇప్పుడు ఏమవుతుంది, అది స్కూల్కి పిల్లలు రారు, ఆన్లైన్ క్లాస్, ఒక్క టీచరు 1000 మందికి కూడా ఆన్లైన్లో చెప్పగలుగుతాం, 4 అవసరం హ్యాండిల్ ఒక్కరు చేయగలుగుతాం, మిగతా 3 తీయాల్సిందే. సో అట్లా నన్ను తీసేసారు. అంటే నేను తీసిన వెంటనే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, జాబ్ పైసలు లేవు కదా ఇంటి నుంచి దేను. ఒకటి ఏంటంటే నాకు డిపెండ్ అవ్వడం ఇష్టం ఉండదు. ఇది బాగా చిన్నప్పటి నుంచి ఏంటంటే అలవాటు అయిపోయింది, డిపెండ్ అవ్వడం, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఇష్టం ఉండదు. ఏదైనా సొంతగా చేసుకోవాలి, సొంతగా చదవాలి. పేరెంట్స్ డబ్బులు ఇస్తామనేవారు, అన్నయ్య వాళ్ళు ఇస్తామన్నారు, నేను తీసుకోకపోయేవాడిని. ఉండని నాది నేను చేసుకుంటా, చదువుతా అని ఇట్లా కొంచెం చదువుతూ సంపాదించాలి, సంపాదించి చదవాలనే ఆలోచన ఉంటుంది నాకు. సో అదేవిధంగా ఏం చేసిన అంటే స్కూల్లో నుంచి జాబ్ దిగగానే ఇంకా మనకి టైం ఇంపార్టెంట్. 2 ఇయర్స్ అయిపోయింది అంటే ఇంకొక 1 ఇయర్ 2 ఇయర్లో నోటిఫికేషన్స్ వస్తాయి అనే ఫీలింగ్ వచ్చినా కాబట్టి ఇక ఏ జాబ్ చేయొద్దు, ఫిక్స్డ్ జాబ్ చేయొద్దు. ఫిక్స్డ్ జాబ్ అంటే ఇప్పుడు నేను స్కూల్లో వర్క్ చేశాను అనుకోండి, మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉండాలి, లేదంటే 5:30 వరకు ఉండాలి. ఈ టైం మొత్తం అందులోనే పోయింది. నైట్ వచ్చి పడుకుంటాం, పొద్దున్న లేస్తాం, సేమ్ రొటీన్ వర్క్ అవుతుంది. నాకు చదవడానికి టైం ఎక్కడ ఉంటుంది, ఉండదు. సో ఏంది, మనకు టైం వేస్ట్ కావద్దు, అట్లనే మనం చదవడం కావాలి. సో మనం ఏం చేయాలి, అల్టిమేట్గా ఏం చేయాలి, మనలో గోల్ని రీచ్ కావాలంటే మనకు టైం అనేది ఉండాలి, టైంని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేయడానికి ఎట్లా, డబ్బులు సంపాదించాలి, టైంని సేవ్ చేసుకోవాలి. సో అప్పుడు జొమాటో గుర్తుకొచ్చింది. జొమాటోలో పని చేసిన? జొమాటో ఫుడ్ డెలివరీ గుర్తుకొచ్చింది. జొమాటోలో వెంటనే ఐడి తీసుకున్నాను. ఐడి తీసుకోవాలంటే మనము 1000 రూపీస్ కట్టాలి. కట్టినప్పుడు ఒక బ్యాగ్ ఇస్తారు, 2 టీ-షర్ట్స్ ఇస్తారు. నేను ఇక సిగ్గుపడలేను, ఎందుకంటే ఎక్కడ కట్టాలి అది? జూబ్లీ హిల్స్లో హెడ్ ఆఫీస్ ఉంటుంది. మనము ఏ ఏరియాలో వర్క్ చేస్తే ఆ ఏరియా అలాట్ చేస్తారు, మనకి లొకేషన్ ఇస్తారు, ఆ ఏరియా సరౌండింగ్లోనే ఆర్డర్స్ వస్తాయి. నేను హిమాయత్ నగర్, ఎందుకంటే నేను డొమినోస్లో వర్క్ చేశానని చెప్పాను కదా, పిజ్జా డెలివరీ బాయ్, అది కూడా హిమాయత్ నగర్లోనే చేస్తాను. ఏరియా మీద గ్రిప్ ఉంటుంది కదా, ఈజీగా డెలివరీ ఇవ్వచ్చు. నేను సిగ్గుపడలేదు, ఇక మంచిగా అనిపించింది, ఎందుకంటే పని చేయాలి కదా, డబ్బులు కావాలి, ఈజీగా ఉండాలి, టైం మిగలాలి, ఇది బెటర్ అనిపించింది. జొమాటోలో ఎట్లా ఉంటుందంటే, జొమాటో ఆర్ స్విగ్గీ ఏదైనా మనకు నచ్చిన టైంలో లాగిన్ కావచ్చు, ఎంతసేపు లాగిన్ అయితే అంత ఎర్నింగ్స్ వస్తాయి.
బాగుండదు. ఒక్కొక్క రోజు 3,000 2,500 చేసాం. స్టార్టింగ్లో అలా ఉండే ఎర్నింగ్స్, కానీ ఇప్పుడు తగ్గిపోయాయి. అంటే మారిపోయింది సినిమా అక్కడ. అప్పుడు డెలివరీ జాబ్కి ఇప్పుడు డెలివరీ జాబ్కి తేడా ఉంది కొంచెం. అప్పుడు 2-3 వేలు వచ్చినాయా? చేసేవాళ్ళం ఎర్నింగ్. అవును చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు అంటే ఎట్లా అసలు ఆర్డర్స్ మెయిన్ ఆఫీస్కి వెళ్తాయా? ఇది థర్డ్ పార్టీ ఉంటుందండి. మీ జొమాటోని థర్డ్ పార్టీ? లేదు, ఫస్ట్ కస్టమరు రెస్టారెంట్ పెడతాడా? రెస్టారెంట్కి లింక్ అప్ జొమాటో. కస్టమరు జొమాటో యాప్లో ఆర్డర్ పెడతారు. జొమాటో యాప్ ఏం చేస్తుంది, రెస్టారెంట్కి పంపిస్తుంది. రెస్టారెంట్ అనేది ఫుడ్ జొమాటో అంటే ఇకాన్స్ అని ఇట్లా జరుగుతుంది చైన్ లాగా. ఇక్కడ నుంచి జొమాటో ద్వారా డెలివరీ బాయ్ వచ్చి తీసుకెళ్ళి కస్టమర్కి ఇవ్వడం. మీకు ఇప్పుడు హిమాయత్ నగర్ పెట్టుకున్న ఒకటి ఈ ఏరియాలోనే మీకు ఆర్డర్స్ వస్తాయి. రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్స్ వస్తాయి. వేరే వాళ్ళకి వేరే అట్లా ఒక్కొక్క ఏరియా. నల్లగుంట ఉంటుంది, హిమాయత్ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చారం ఇట్లా ఉంటాయి. 2 వీలర్ ఉండాల్సిందేనా? 2 వీలర్స్ ఉండాలి, లైసెన్స్. వాళ్ళే ఇస్తారా జొమాటోలో? అంటే ఇవ్వరు, అంటే ఇస్తారు కొందరు. ఎవరైతే రెగ్యులర్గా, ఇప్పుడు నేను ఒక 2 years వర్క్ చేశాను జొమాటోలో, నన్ను గుర్తిస్తారు వాళ్ళు. గుర్తించి ఏమంటారంటే అప్పుడు మీకు ఈఎంఐలో బైక్ ఇస్తాం తీసుకుంటారని వాళ్ళు కాల్స్ చేస్తారు. మనకు నచ్చితే కొత్త బైక్ తీసుకొని అందులోనే శాలరీలో వీక్లీ లేదంటే మంత్లీ కట్టింగ్స్ ఉంటాయి. ఇది వీక్లీ శాలరీ ఉంటుంది ఇక్కడ. మనం చేస్తాం. ఈ 4 రోజులు చేస్తే మండే రోజే శాలరీ వస్తుంది. బాగా అనిపించింది. వీక్లీ మంచిగా అనిపించేది. ఎంత వచ్చేది స్టార్టింగ్లో వీక్లీ? నేను అయితే ఫస్ట్ 2 months ఏం చేశానంటే పూర్తిగా వర్క్ చేసిన. మంత్ మొత్తము ఇట్లా వర్క్ చేసాను. 1 month 2 months వర్క్ చేసాను. ఫస్ట్ జొమాటోలో జాయిన్ అయినప్పుడు నేను 45,000 చేశాను 1 monthలోనే. మంత్లో డైలీ 12 hours 9 hours వర్క్ చేస్తుంటే ఒక మంత్లో 45,000, ఒక మంత్లో ఒక్కొక్కసారి 50,000 కూడా ఎర్న్ చేసిన. బాగా వర్క్ ఏం లేదు, ఎంత చేస్తే అంత వర్క్ అది చేశాను. కానీ ఫిజికల్గా ఎఫెక్ట్ ఉంటుంది, మెంటల్గా ఎఫెక్ట్ ఉండదు. బాడీకి ఫిజికల్గా ఎఫెక్ట్ ఉన్నా కూడా రెస్ట్ తీసుకున్నాం అనుకో సెట్ అయిపోతుంది. ఈరోజు 2 రోజులు వర్క్ చేస్తాను, కొంచెం ఎఫెక్ట్ అయితే నొప్పులు రావడం, కొంచెం బాడీ పెయిన్స్ రావడం ఉంటుంది. ఒక రోజు మంచిగా పడుకుంటే సెట్ అయిపోతుంది. మన రోడ్లు కొంచెం గతుకులు ఉండే, స్పీడ్ బ్రేకర్లు ఉండే, దానివల్ల నడుము నొప్పి కూడా వస్తుంది. కరెక్ట్. తిరుగుతూనే ఉంటే నడుము నొప్పులు వస్తుంటాయి. ఖచ్చితంగా తప్పకుండా వస్తాయి. చాలా మంది సఫర్ అవుతారు. కొందరు కొంతకాలం చేసి బంద్ చేస్తారు. ఎవ్వరు కూడా రెగ్యులర్ గా మొత్తం చేయరు. నేను కూడా చేయలేదు. నేను కూడా ఇప్పుడు స్ప్రెడ్ అయింది న్యూస్, కానీ నేను కూడా పూర్తి స్థాయి జొమాటో చేయలేదు. అంటే నేను కూడా మధ్యలో పిజ్జా డెలివరీ బాయ్గా చేసి, టీచర్గా చేసి, మళ్ళీ జొమాటోలో చేసి, లేదంటే తర్వాత నేతాజీ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసి, సో ఇట్లా చేసుకోవచ్చు. సో అట్లా వర్క్ చేసి జొమాటోలో ఇప్పుడు 90,000 దాకా వచ్చినాయి 2 నెలలకు. నాకు 45,000 ఈజీగా జమ చేసుకొని మళ్ళీ ఎక్కువ రోజులు మళ్ళీ ఏం చేసేవాని పోయేవాని కాదు. సో ఫస్ట్ స్టార్టింగ్ లో అట్లా చేసిన. తర్వాత అయినా కూడా డబ్బులు అనేవి వెంటనే అయిపోతాయి. హైదరాబాద్ పరిస్థితి మీకు తెలుసు. హైదరాబాద్లో ఉంటే రూమ్ రెంట్, తిండి, ఇవన్నీ. తిండికి కూడా ఇబ్బంది అయితే హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు 5 రూపాయలు అన్నం పెడతారు. డబ్బులు ఉన్నప్పుడు అంటే కొంచెం క్వాలిటీ ఫుడ్ తింటాం, లేకపోతే ఇక్కడ మన నల్లకుంట కొరంటి సిగ్నల్ తర్వాత హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళది 5 రూపీస్ డబ్బా ఉంటుంది అక్కడ ఫుడ్ పెట్టేది. కానీ 95,000 వస్తే ఏమేమి కొన్నావు? అయితే సార్ నేను 95,000 వచ్చినట్టే, కానీ నేను నా ఓన్గా నేను డిగ్రీ చదివిన ఈ పీరియడ్లోనే. అప్పుడు అంటే అప్పటి నుంచి అంటే నేను కొంచెం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి తీసుకున్న అమౌంట్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇవ్వడం కానీ, లేదంటే వెంటనే పీజీ చేసిన 2017-19 పీజీ చేసిన ఉస్మానియా యూనివర్సిటీలో. అక్కడ ఖర్చులు అవుతాయి మనకి దాదాపు. ఇప్పుడు డిస్టెన్స్లో డిగ్రీ అంటే పీజీ అంటే ఒక 10,000 కట్టాలి మంత్లీ, ఇయర్లీ. సో అట్లా ఇవ్వడం. వెంటనే 19 to 21 మళ్ళీ బీఎడ్ చేసినా కదా. బీఎడ్లో అయితే మీకు తెలుసు ఇంకా చాలా ఫీజులు. ఎట్లా అంటే మనం కాలేజ్కి వెళ్ళడం రకరకాల ఫీజులు ఉంటాయి. సో ఎంత రియంబర్స్మెంట్ వచ్చినా కూడా హాఫ్ రియంబర్స్మెంట్ వస్తుంది బీసీ వాళ్ళకి. నాకు హాఫ్ రియంబర్స్మెంట్ వచ్చింది కాబట్టి 50,000 ఫీజు ఉన్నప్పుడు ఇయర్లీ నేను 25 కట్టాల్సిందే. అట్లా దాదాపు 50,000 60,000 కట్టాల్సిందే నేను కట్టేవాడిని. సో ఇవన్నీ ఓన్గా చదవడం. నాకు వచ్చిన డబ్బులు డిఎడ్ అయిపోయింది. డిఎడ్ ఫస్ట్, తర్వాత బిఎడ్, డిఎడ్ తర్వాత డిగ్రీ తర్వాత పీజీ తర్వాత బిఎడ్. సో నాకు వచ్చిన డబ్బులు కూడా నేను చదువులని ఇన్వెస్ట్ చేసేవాడిని. ఇట్ అయిపోయింది. ఇట్లని ఏదైనా అప్లికేషన్ చేద్దామన్నా కూడా ఇప్పుడు సెంట్రల్ టీచర్ సీటెట్ ఉంది. సీటెట్ అప్లై చేయాలంటే 1,000 రూపీస్కి తక్కువ ఉండదు. 1,000 రూపీస్ కట్టాలి. సెంట్రల్ జాబ్స్ ఏదైనా అప్లై చేయాలంటే 1,000 రూపాయలు ఉంటుంది ఫీజు. ఇప్పుడు నీకు గురుకులాలో జేఎల్ వచ్చింది. ఇది ఇప్పుడు దేని మీద వచ్చినట్టు? బిఎడా? గురుకులాలలో క్వాలిఫికేషన్ ఏంటంటే బిఎడ్తో పాటు
పీజీ ఉండాలి. బీఎడ్ ఉంది కాబట్టి అయింది. అవును, పీజీ ఉండాలి. మనకు నార్మల్గా ఇప్పుడు టీఎస్పీసీ కండక్ట్ చేసినటువంటి జేఎల్కి బీఎడ్ అవసరం లేదు, పీజీ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు బీఎడ్ ఎంఏ కానీ ఎంఎస్సి కానీ పీజీ ఓన్లీ పీజీ సరిపోతుంది. సో ఇక్కడ గురుకులాలకు వచ్చేసరికి కంపల్సరీ ట్రైనింగ్ చేసి ఉండాలి బీఎడ్. అది మొత్తానికి నువ్వు జొమాటో ద్వారా ఫుడ్ డెలివరీగా ఉన్నప్పుడు చదువుకున్న పీజీతోనే నీకు ఇప్పుడు గురుకులాల్లో జాబ్ వచ్చింది. ఎస్, నేను ఎక్కడ కూడా ఇక చదువును ఆపలేదు, డిస్టెన్స్లో అయినా చదివేశాను. నేను చదువుతూనే ఇటు జాబులు చేసుకుంటూ డిఎడ్ వరకు మాత్రమే రెగ్యులర్ చేశాను. డిఈడి అయిపోయిన తర్వాత డిఎడ్ వరకే రెగ్యులర్. డిఎడ్ తర్వాత డిగ్రీ 3 years అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అది దూర విద్యనే. తర్వాత పీజీ దూర విద్యనే ఉస్మానియా. తర్వాత బీఎడ్ రెగ్యులర్ చేశాను. బీఎడ్ నాకు కరోనా టైం నాకు కలిసి వచ్చింది. కరోనా టైంలో కాలేజ్కి వెళ్ళడం కాకుండా ఆన్లైన్లో క్లాసెస్ చెప్పారు కాబట్టి నాకు టైం అట్లా సేవ్ అయింది. బీఎడ్ కూడా కంప్లీట్ అయింది. సో ఇట్లా అదృష్టవశాత్తు బీఎడ్ కూడా అయిపోగానే 2023లోనే వెంటనే గురుకుల నోటిఫికేషన్ వచ్చింది. సో అప్పుడు ఏమైందంటే నేను ఈ 2 years టీచర్గా వర్క్ చేసిన తర్వాత, జొమాటోలో వర్క్ చేసిన తర్వాత నాకు ఇంకా సపోర్ట్ కావాలి కాబట్టి నేను జనరల్ స్టడీస్ కోసం శ్రీ నేతాజీ స్టడీ సర్కిల్ వెళ్ళిన. సో అక్కడ సిద్ధార్థ గారు పరిచయం అయ్యారు. సిద్ధార్థ గారు ముందే పరిచయం, 2018లో పరిచయం. ఏ విధంగా పరిచయం అంటే, నేను 2018లో మనకు పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ వచ్చింది. సరే నేను టీఆర్టీ మిస్ అయినా కదా, కనీసం ఇదన్నా ట్రై చేద్దామని ఒక 1 month అక్కడ ఆయన ఏం చేశారంటే వాట్సాప్లో ఒక మెసేజ్ సర్క్యూట్ చేశారు. అంతా ఫ్రీ కోచింగ్, ఫ్రీ ఇస్తామని చెప్పేసి సర్క్యూట్ చేశారు మెసేజ్. ఫ్రీ ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే, మనకి ఇప్పుడు 1 month టైం ఉంది, మనకి సబ్జెక్ట్ తెలియదు, పంచాయతీ సెక్రటరీ ఏముంటుందో తెలియదు, పోదామని పోయినా. అక్కడ పోయిన తర్వాత నన్ను ఫ్రీగా తీసుకున్నారు. ఆయన చాలామంది, దాదాపు ఒక 45 మందికి ఫ్రీ కోచింగ్ ఇచ్చింది. అప్పుడు ఫ్రీ కోచింగ్ ఇచ్చినప్పుడు మాకు పరిచయం ఏర్పడుతుంది కదా. అప్పుడే జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు ఏమన్నాడంటే విద్యార్థులందరికీ పిలుపునిచ్చిండు ఆయన నిరుద్యోగ బచావో అని ఒక ఫౌండేషన్ లాగా, లైక్ అట్లా నడుపుతాడు అన్నమాట. నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తారు. సేమ్ మీరు ఇప్పుడు ఎలాగైతే మీరు కానీ తీర్మానం వలన కానీ నిరుద్యోగుల తరఫున ఎట్లా మాట్లాడుతున్నారు, ఆయన కూడా రెగ్యులర్గా నిరుద్యోగుల తరఫున మాట్లాడుతూ ఉంటారు. సో ఆయనకి తెలుసు ఈ 2018లో జనరల్ ఎలక్షన్ వచ్చింది కాబట్టి కొంతమంది నిరుద్యోగుల తరఫున అయినా కూడా నామినేషన్ వేయించాలి. ఇది కూడా ఒక పోస్టే అని భావించి ఎంతసేపు ఈ జాబ్స్ అంటే గవర్నమెంట్ జాబ్సే కాకుండా దీన్ని కూడా ఒక ఉద్యోగంగానే భావించి 5 సంవత్సరాల ఉద్యోగంగా భావించి దీన్ని కూడా పోటీ పడండి అని చెప్పేసి అందరినీ మోటివేట్ చేసి 2023లో సారీ 2018లోనే 18లో కూడా మీరు పోటీ చేసిరా? 18లోనే పోటీ చేశాను, 2023లో చేయలేదు. అప్పుడు మోటివేట్ చేసింది కదా. మేము 15 మందితోటి మా ఆయన తరఫుననే మేము, అంటే మా అమ్మని సార్ వల్లనే మేము నామినేషన్ వేసాము. మీరు నామినేషన్ వేసారు ఎమ్మెల్యే 2018లో? ఎక్కడ నుండి? నేను ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచి వేసాను. ఎల్లారెడ్డి నియోజకవర్గం, కామారెడ్డి జిల్లా. సో అప్పుడు ఒక 500+ ఓట్లు వచ్చినాయి. అసలు అప్పుడు దాదాపు మాకు అసలు డబ్బులే లేవు, కానీ ఆయన ఇచ్చిన మోటివేషన్ వల్ల ఎక్కడి నుంచో ఫ్రెండ్స్ నుంచి గ్యాదర్ చేసినాము. అక్కడక్కడ కొందరం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర 500, 200 తీసుకొని మొత్తం ఒక 30,000 జమ చేసుకున్నాను. అలాగే 10,000 నామినేషన్కి పోయినాయి, ఇంకొక 20,000 తిరగడం అటు ఇటు అట్లా ఖర్చులు అయిపోయినాయి. ఆ స్టోరీ తర్వాతనే ఫుడ్ డెలివరీ. అప్పుడు 2018లో సిద్ధార్థ గారు పరిచయం అయ్యారు కదా నేతాజీ స్టడీ సర్కిల్. ఇక ఆయన నన్ను చాలా అబ్జర్వ్ చేస్తుండే. నాకు నా లోపల అంటే కొంచెం ఆయనకు హానెస్ట్గా అనిపించింది. నన్ను చూస్తే హానెస్ట్ పర్సన్ లాగా భావించి మొత్తం తన ఇన్స్టిట్యూట్ని నా చేతిలో పెట్టాడు. ఇన్స్టిట్యూట్ని అంటే నేను ఆ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తూ జొమాటో చేస్తూ చదివిన మూడు అంటే ఇన్స్టిట్యూట్కి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసేవాడిని కాదు. కొంచెం ఇప్పుడు ఆయన లేని టైంలో నేను చూసుకోవడం. ఏం చేయాలా చూసుకోవడం అంటే లైక్ ఇప్పుడు ఫ్యాకల్టీ ఉంటారు, ఫ్యాకల్టీని అరేంజ్ చేయడం, లేదంటే కాల్స్ చేయడం, లేదంటే ఈవెన్ ఇప్పుడు ఒక్కొక్కసారి అప్పుడు ఎట్లా అంటే ఆయన లేనప్పుడు ఏదైనా ఫైల్స్ కానీ అటెండెన్స్ మీన్స్ అడ్మిషన్స్ తీసుకోవడం, ఫోన్ కాల్స్ చేయడం నాకున్న టైంలోనే చేస్తుంటే. ఆయన ఎప్పుడు నన్ను స్పెషల్గా ఇది చెయ్యు అని చెప్పలే, నా ఇంట్రెస్ట్ తోటి నేను నేర్చుకోవాలని చెప్పేసి చేస్తుంటే. సో అట్లా మా ఇద్దరికి పరిచయం ఏర్పడిన తర్వాత తను ఏం ఆలోచించలే, నువ్వు ఇంకే పని చేయకు, నన్ను అసలు జొమాటో కూడా చేయనిచ్చేవాడు కాదు, నువ్వు చదువు, ఎన్ని డబ్బులైనా నేను పెడతా అని చెప్పేసి నన్ను ట్రస్ట్ చేసి నా మీద ఇన్వెస్ట్ మీన్స్
ఆయనకున్న డబ్బులు కానీ ఏదైనా ఉంటే చదువుకోమని చెప్పేసి అక్కడ కోచింగ్ వెళ్ళి ఇక్కడ కోచింగ్ ఇది తీసుకో అన్నాడు. కానీ ఎక్కడ కోచింగ్ వెళ్ళలేదు, ఓన్ ప్రిపరేషనే చేసిన. ఆయన నాకే వాళ్ళ కోచింగ్లో కూడా మీకు కోచింగ్ ఇస్తారు? ఇస్తారు. నేను జనరల్ స్టడీస్ మా దగ్గర ఏంటంటే నేతాజీ స్టడీ సర్కిల్లో, శ్రీ నేతాజీ స్టడీ సర్కిల్లో జనరల్ స్టడీస్ మీన్స్ గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఇలాంటివి మాత్రం ఉంటాయి. టీచర్కి సంబంధించిన టీచింగ్ ఫీల్డ్కి సంబంధించినవి ఉండవు. సో నేను అక్కడి వరకు అది ఓకే ఆ సబ్జెక్టు. ఇక తర్వాత ఆయన ఇట్లా వద్దు నువ్వు ఇవన్నీ చేయకు, వర్క్లు నీకు అవసరం లేదు, నేను చదివిస్తా అని చెప్పేసి నా భారం మొత్తం ఆయన మోసిండు, సిద్ధార్థ గారు. అప్పుడిగా మా రిలేషన్ ఎట్లా అయిపోయిందంటే మంచి బంధం ఏర్పడ్డది మా మధ్యలో. ఎప్పుడు ఏ సంవత్సరంలో సార్? ఎప్పుడు ఏ సంవత్సరంలో అంటున్నాను? 2018 నుంచే ఏర్పడింది ఈ బాండ్ ఏర్పడింది. అయినా కూడా ఇప్పుడు ఆయన ఇస్తా అన్నారు, కానీ నాకు కూడా ఒక ఇన్నర్గా సెల్ఫ్గా ఒకటి ఉంటుంది కదా, సో అవసరం ఉంటే తీసుకుందాం, లేదంటే లేదు. లేదంటే ఈ మనం కూడా చేద్దాము, మనకు టైం ఉంది కదా అని అట్లా వర్క్ చేసుకుంటూ ఈ వర్క్ నోటిఫికేషన్ కూడా అన్ని అందులో మిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చింది, ఇక నేను జొమాటో కూడా మానేసే స్థాయి, అంటే మీన్స్ నోటిఫికేషన్ వచ్చినాక మానేయాలి కదా, అలాంటి టైంలో సపరేట్ రూమ్ ఇప్పించిండు, 5000 రెంట్ పెట్టి దిల్సుఖ్ నగర్లో. నేను ఇక్కడ విద్యానగర్ సాధన శ్రీ రీడింగ్ హాల్ అన్నా కదా, ఇక్కడ నుంచి ఈయన సపోర్ట్ చేసినుండే అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళగానే నా కోసం నువ్వు అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎండలు ఉండే కొంచెం, నువ్వు నార్మల్ దాంట్లో చదవకు, ఏసీ రీడింగ్ హాల్ తీసుకో అని ఏసీకి 1800 కట్టిండు. ఏసీ రీడింగ్ హాల్ దిల్సుఖ్ నగర్లో. రూమ్ రెంట్ 5000 కట్టిండు. వాళ్ళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటే వాళ్ళ ఇంట్లో సిలిండర్ బుడ్డి తీసుకొచ్చి నా రూమ్లో పెట్టిండు. ఆయననే ఆయన ఒక డైరెక్టర్ అనే ఫీలింగ్ లేదు ఆయనకు. నిరుద్యోగులన్నా ఎవరైనా ట్రస్ట్ చేస్తే అంత నమ్మిండంటే అంత చేస్తారు. సో నాకు అట్లా హెల్ప్ చేసింది చాలా. అసలు ఇక సొంత వాళ్ళు కూడా అట్లా చేయరేమో, అట్లాంటి ఆయన చేసింది నా కోసం. తను కూడా తన దగ్గర డబ్బులు లేకున్నా కూడా లేదు అనేది కనిపించలేదు ఆయన లోపల, నా కోసం అట్లా చేసింది సిద్ధార్థ గారు. దాదాపు 2 లక్షల వరకు కూడా అంటే తెలియకుండా అవుతాయి కదండి, రూమ్ రెంట్, రీడింగ్ హాలు, తిండి ఖర్చులు అన్నీ. నాకు ఒక్కరోజు కూడా ఇట్లా ఆ రోజు నేను 5 రూపాయలు అన్నం తిన్నానని చెప్పిన కదా, మళ్ళీ అలాంటి పరిస్థితి తీసుకురాలేడు నాకు. మంచి ఫుడ్ ఇప్పించిండు. అంటే నువ్వు రక్త సంబంధం కాదు కానీ ఇప్పుడు సొంత అన్నయ్య నాకు లక్షలు ఖర్చు పెట్టడం అంటే ఆశామాషి కాదు, చేసిండు, నిజంగా చేసిండు. ఇప్పుడు కూడా ట్రాన్సాక్షన్ చూపిస్తాను, దాదాపు 2 లక్షల పైన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మా మధ్యలో. అయితే నేను ఆనెస్టీగా ఉన్నా కాబట్టి ఆయన నన్ను ట్రస్ట్ చేసి నేను కూడా అంతే ఆనెస్ట్ ఉన్నా. చాలా మంది ఆనెస్ట్ వాళ్ళ సొంత డబ్బులు 2 లక్షల దాకా పెట్టాలంటే ఎవరు పెడతారు చెప్పు. ఈయన మళ్ళీ సుధాకర్ అని చెప్పాను కదా, సుధాకర్ గారు, ఆయన కూడా ఇంకా ఎకనామికల్గా ఆయన దగ్గర సరే, ఆయనకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, ఆయనకు కూడా కొన్ని రకరకాల అప్పులు ఉంటాయి కదా, సరే ఆయనకు వచ్చిన శాలరీ ఆయనకే అయిపోతుంది. సో నేను ఇవ్వకపోయినా నేను వేరే దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తా అని చెప్పేసి ఆయన కూడా ఒక 50,000 వరకు తెచ్చి ఇచ్చారు. అంటే నీకు కొంత ఈజీ ఇక వీళ్ళు ఏం చేశారంటే వీడి మీద ఒత్తిడి ఉండదు, చదివితే డబ్బులు లేవు వీడి దగ్గర, ఇవేం ఉండదు, ఒత్తిడి ఉండద్దు. అంటే వీడి దగ్గర ఫస్ట్ డబ్బులు ఉండాలి, డబ్బులు ఉంటే వీడు ఆటోమేటిక్గా చదువుతాడని చెప్పేసి నా బ్యాంక్ బ్యాలెన్స్ని హైక్ చేసారు, కొంచెం పెంచేసారు అన్నమాట. ఫైనాన్షియల్ ఒత్తిడి తగ్గించేసి టైం సేవ్ అయింది. నేను ఏడ పనులు చేస్తలే. ఇక 6 నెలలు ఇది ప్రిపరేషన్ ఉంది కదా, అక్టోబర్లో నోటిఫికేషన్, అక్టోబర్ కంటే ముందు ఏప్రిల్ అనుకుంటా, మార్చ్ ఏప్రిల్లో 2023లో గురుకుల నోటిఫికేషన్ వచ్చేసింది. ఆ రోజు నుంచి అదంతా ఎగ్జామ్స్ అయిపోయే వరకైనా అంతకు ముందు నుంచి అయినా వీళ్ళిద్దరు ఎకనామికల్గా సపోర్ట్ చేయడము అన్నీ కలిసి వచ్చినాయి. ఇక నన్ను బాగా ట్రస్ట్ చేసిండ్రు. వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టిన. సో ఇట్లా జరిగింది. సూపర్. అసలు జొమాటోలో చేసినప్పుడు అసలు ఎట్లా ఉండేది పరిస్థితి? ఫస్ట్ రోజు ఎట్లా అంటే ఎక్స్పీరియన్స్ ఉంది అసలు? ఫస్ట్ ఏంటంటే మనకి మ్యాప్ చూసుకుంటూ బైక్ డ్రైవ్ చేయలేము, కొంచెం భయం ఉంటుంది కదా ఎవరికి. సో పేరెంట్స్కి నేను ఇట్లా చేస్తున్నా అని చెప్తే అస్సలు చేయనియరు, అంటే తిరుగుడు కాబట్టి ఎప్పుడు ఏమైతుందో తెలియదు. సో ఎవరికి చెప్పలేదు. అందుకోసమే నేనేం చేసేవాడిని, జొమాటో ఇంటోళ్ళకి చెప్పకుండా చేయాలి చేసిన. ఇంటోళ్ళకి చెప్పలేదు, ఈవెన్ ఫ్రెండ్స్కి అంటే మా రూమ్మేట్స్కి తెలుసు. మా రూమ్మేట్స్ కూడా అందరు కూడా చాలా మంది ఉన్నారు సపోర్ట్ చేసిన వాళ్ళు, అన్ని రకాలుగా ఫ్రెండ్స్ కూడా. నేను చదువుకునే టైంలో కూడా నాకు ఫుడ్ వండి పెట్టి వాళ్ళే చదవమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంత మంచి ఫ్రెండ్సే ఉన్నారు. ఫ్రెండ్స్ అందరు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళే. ఇట్లా గురువులు కానీ టీచర్స్గా మన
10th క్లాస్ అంటే నేను 10th 8th 9th 10th చదువుకున్నప్పుడు ఫ్యాకల్టీ ఎవరైతే ఈ టీచర్స్ ఉంటారో వాళ్ళు ఇప్పటికీ నాకు అంటే టచ్లోనే ఉన్నారనమాట. అంటే నేను చదివినప్పుడు నాకు ఏ సబ్జెక్ట్ డౌట్ వచ్చినా కూడా ఇమ్మీడియట్లీ ఫోన్ చేసి అడిగేవాడిని. ఒక అయిన బసవరాజ్ సార్ అని ఉంటారు, మా సార్ మ్యాథమెటిక్స్ టీచర్. నేను ఒకసారి నాకు ఇట్లనే ఏదో ప్రాబ్లం విషయంలో డౌట్ వచ్చి కాల్ చేసిన. కాఫీ షాప్లో కాఫీ తాగుతున్నారు ఆయన. టక్కున ఏం చేసినంటే అప్పటిదప్పుడు నేను అడిగిన ప్రాబ్లం నార్మల్గా వేరే వాళ్ళు అయితే అంత తొందరగా క్విక్గా రెస్పాండ్ కారు, కానీ ఎప్పుడు నిరంతరం అసలు చదివే విద్యార్థుల గురించి ఆలోచిస్తాడు ఆయన. అట్లా ఒక అమ్మాయిని అంటే ఒక అమ్మాయి మా క్లాస్మేట్ రజిత అని, తన వెనుకొండి నడిపించి తనను మోటివేట్ చేసి ఏఈ జాబ్ కొట్టించింది ఆయన. ఇట్లా స్టూడెంట్స్ చదివే వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తాడు. ఎందుకంటే ఆయన చదివినప్పుడు ఎన్ని రకాల ఇబ్బంది పడిందో ఆయనకు తెలుసు. అలాంటి ఇబ్బందులు స్టూడెంట్స్ పడతారని చెప్పేసి వాళ్ళందరికీ సపోర్టెడ్గా ఉండి ఆయన పడిన కష్టాలు పడద్దు అని చెప్పేసి అందరికీ అట్లా హెల్ప్ చేసేవారు బసవరాజ్ సార్ గారు. సో అట్లా ఒకసారి కాఫీ షాప్లో ఉన్నప్పుడు ఏం చేసినంటే నేను వెంటనే అడగగానే ఆ కాఫీ షాప్ బిల్లు దింపి వెనకాల లెక్క చేసి ఇట్లా టక్కున చేసి ఇచ్చేసి అట్లా అంతా మాకు హెల్ప్ఫుల్గా ఉండే సార్. సో అట్లా మంచి వాళ్ళతో పరిచయం ఉండి అట్లనే కంటిన్యూ అయింది. ప్రతి ఒక్క టీచర్ ఈవెన్ ఎవరైనా సరే కొత్తగా బీఎడ్లో పరిచయం అయిన వ్యక్తులు కావచ్చు, టీచర్స్ లేదంటే లెక్చరర్స్ మంచి ర్యాప్ ఉంటుండే, మంచిగా మాట్లాడేవాడిని, మంచిగా వాళ్ళ నుంచి సజెషన్స్ తీసుకోవడం ఎవరి దగ్గర అయినా సరే. ఒక్కసారి నేను ఎందుకో తొందరగా కనెక్ట్ అయిపోతాను టీచర్స్కి కానీ ఇట్లా మాట్లాడే విధానం కానీ వాళ్ళు మనకి ఇచ్చే రెస్పాన్స్ కానీ. సో నాకు మంచిగా హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. వీళ్ళు తక్కువ ఎక్కువ అని కాకుండా సక్సెస్లో వాళ్ళందరూ భాగమే. చాలా ఇప్పుడు ఈటీవీ కూడా కవర్ చేసినట్టు సక్సెస్ స్టోరీ. అవునండి. ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ పేపర్స్, ఫుడ్ డెలివరీ బాయ్కి 3 jobs అని వస్తుంది. అందుకనే ఫుడ్ డెలివరీ బాయ్కి 3 jobs అనే దగ్గరనే ఇక్కడనే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఫస్ట్ రోజు నీకు డెలివరీ ఏమొచ్చింది తెలుస్తుందా? డెలివరీ తెలుస్తుంది సార్. ఫస్ట్ మనకి యాప్ ఉంటుంది. యాప్కి మనకు మీన్స్ ఒక నోటిఫికేషన్ లాగా వస్తుంది యాప్లో. పలానా రెస్టారెంట్ బావర్చి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, బావర్చి రెస్టారెంట్ వచ్చింది. రాగానే మనకి కింద యాక్సెప్ట్ బటన్ ఉంటుంది, యాక్సెప్ట్ చేసుకోవాలి. యాక్సెప్ట్ చేసుకుంటే ఆర్డర్ మనకి అసైన్ అయిపోతుంది. అసైన్ అయిన వెంటనే పక్కకు మ్యాప్ ఉంటుంది, బావర్చి రెస్టారెంట్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అశోక్ నగర్లో ఉన్నా, బావర్చి కాడికి వెళ్ళడం కొత్తగా తెలియదు. పక్కన మ్యాప్ మీద క్లిక్ చేస్తే చూపిస్తుంది ఇట్లా తిరుక్కుంటే వెళ్ళాలి. మ్యాప్ చూడాలి, బండి నడపాలి, అన్ని చూసుకోవాలి. హెల్మెట్ ఉండాలి. మళ్ళీ హెల్మెట్ ఉంటేనేమో సైడ్కి వెళ్ళి వచ్చేటి కనబడవు, అన్ని రిస్కే. కానీ అలవాటు పడ్డ తర్వాత అర్థమైపోతుంది. ఫస్ట్ 2-3 రోజులు రిస్క్ ఉండే, ఎందుకు చేస్తున్నారు అనిపించింది. చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతాయి. నేను 2-3 సార్లు పడ్డా కూడా, బండి పడ్డాను, చాలా సార్లు పడ్డా. ఎట్లా ఏ సందర్భంలో అంటే మనం ఏం చేస్తామంటే డెలివరీ బాయ్స్ నార్మల్గా ఏం కోరుకుంటారంటే ఇప్పుడు ఇప్పుడు మన ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉంది, ఇట్లా యూటర్న్ తీసుకొని పోవాలి. మనం ఏం ఆలోచిస్తాం, వచ్చేదే ఒక డెలివరీకి 40 రూపాయలు వస్తాయి అనుకున్నాం, షార్ట్ కట్ లో పోదామని రాంగ్ రూట్లు పోవడం, అనగా ఎదురుగా వచ్చి ఎవరైనా గుద్దేయడం ఇట్లా జరుగుతుంది. మనం మ్యాప్ కిందికి చూస్తాం తల పెట్టి, వాడు ఎదురుగా వచ్చే వాళ్ళు గుద్దేస్తారు. కొత్తలో ఇట్లా జరుగుతుండే. ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళే హ్యాపీగా వెళ్ళిపోతారు. వాడు మ్యాప్ కూడా చూడాడు. ఇక పలానా రెస్టారెంట్ బావర్చి నుంచి అశోక్ నగర్లో షైన్ ఇండియా ఐఏఎస్ అకాడమీ దగ్గర ఉంది అట లొకేషన్. కస్టమర్ వాడు షైన్ ఇండియా ఐఏఎస్ అకాడమీ తెలుసు, పోతాడు, టక్కుని ఇచ్చేస్తాడు. మనకు తెలియదు కదా. అదే రెస్టారెంట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ అడ్రస్ ఉంటుంది మనకి, మళ్ళీ ఫుడ్ పికప్ చేసుకుంటాం. రెస్టారెంట్కి వెళ్ళగానే ఫస్ట్ ఆర్డర్ ఐడి ఉంటుంది, లాస్ట్ 4 digits చెప్పమంటారు వాళ్ళు. మనం వాళ్ళకి లాస్ట్ 4 digits చెప్తే దాంట్లో వాళ్ళకి సిస్టమ్ ఉంటుంది, అక్కడ చూసుకుంటారు. పలానా ఇగో బావర్చిలో ఈ బిర్యానీ ఆర్డర్, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, లేదంటే స్టార్టర్స్ ఏది ఉంటుంది లిస్ట్ ఉంటుంది. క్లిక్ ఇస్తే ప్రింట్ బయటకు వస్తుంది, కేఓటీ వస్తుంది కదా. తీసుకెళ్ళి ఫుడ్ పార్సిల్ ఎక్కడైతే ఇస్తారో అక్కడ తీసుకుపోయి ఇది ఇస్తే బిల్లు, అక్కడ మనకు ఫుడ్ ఇస్తారు. ఫుడ్ ఎప్పుడైతే లొకేషన్ ఎట్లా ఇప్పుడు తీసుకుంటాం, ఫుడ్ తీసుకున్న తర్వాత ఫుడ్ తీసుకున్నట్టు పికప్ ఫుడ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. పికప్ కొట్టిన తర్వాత అప్పుడు కస్టమర్ లొకేషన్ గా అనిపిస్తుంది మనకి. మళ్ళీ ఇప్పుడు మనకి రెస్టారెంట్ కి లొకేషన్ ఎట్లా అనిపించిందో, పలానా రాజు అనే వ్యక్తి అనుకో కస్టమర్, రాజు అశోక్ నగరు, ఇగో ఫర్ ఎగ్జాంపుల్ షైన్ అకాడమీ అంట అక్కడ నుంచి పెట్టిండు ఆర్డర్, లేదంటే బాయ్స్ హాస్టల్ అంట అక్కడ నుంచి పెట్టిండు, లేదంటే ఈ అపార్ట్మెంట్ అని అడ్రస్ ఉంటుంది. దాని పక్కన లొకేషన్ సింబల్ ఉంటుంది. క్లిక్ చేయగానే ఆ లొకేషన్కి వెళ్ళిపోయి ఫుడ్ ఇచ్చేసి డెలివర్డ్ అని కొట్టేస్తే మళ్ళీ సేమ్ రీఫ్రెష్ అయిపోతుంది, కొత్త ఆర్డర్ వస్తుంది. ఇంతే, కంటిన్యూ సింపుల్ ఉంటుంది వర్క్. ఇది
వాస్తవానికి చాలా మంది కొత్త అడ్రస్ తెలియదు కానీ మొత్తం మ్యాప్ చూపిస్తుంది. కొద్ది రోజులు అలవాటు పడ్డ తర్వాత చాలా ఈజీ అయిపోతుంది. ట్రైనింగ్ ఇస్తారా మ్యాప్ ఎట్లా చూడాలి? కంపల్సరీ 2 days ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చి ఎవరైనా తెలిసిన వ్యక్తులతో ఫస్ట్ పంపిస్తారు, ఒకరు చేస్తారా చేయరా అని. అనవసరంగా రిజెక్ట్లు కొడితే రేటింగ్ పోతుంది అని చెప్పేసి అట్లా ముందుకు ఇవ్వరు జాయినింగ్. ఇట్లా మనం నేర్చుకుంటే ఇంకా బెటర్. ఎక్కువ ఏం ఆర్డర్స్ వచ్చేది నీకు? బిర్యానీ సార్, మన హైదరాబాద్ అంటే బిర్యానీ ఫుడ్. మన మెయిన్గా ఇక్కడ నేను ఆర్టీసీ క్రాస్ రోడ్లో చేస్తున్నప్పుడు మొత్తం బావర్చి ఆర్డర్స్ ఎక్కువ మోల్డ్. అసలు 22-23 ఆర్డర్స్ చేస్తే దాంట్లో 15 బావర్చి ఉంటాయి. ఎక్కువ చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీగా మెయిన్. అంతేగా చికెన్ బిర్యానీ. రోజులు ఎన్ని చేసేది? ఎక్కువ రోజు అంటే సార్ 32. అయితే మనకి ఇట్లా టార్గెట్స్ ఉంటాయి, జొమాటోలో కూడా టార్గెట్స్ ఉంటాయి. అవునా? డైలీ ఇంత చేయాలి? అట్లా ఉండదు. టార్గెట్స్ అంటే వాళ్ళు టార్గెట్ పెడతారు, మనం టార్గెట్గా తీసుకొని చేయొచ్చు. మనం ఎంత టార్గెట్ తీసుకుంటే అంత. 10 ఆర్డర్స్ చేసామనుకోండి ఇంత అమౌంట్ అని ఉంటుంది. 15 ఆర్డర్స్ చేస్తే ఇంత, 20 ఆర్డర్స్ చేస్తే ఇంత, 25 చేస్తే ఇంత, 35 చేస్తే ఇంత. స్టార్టింగ్లో ఈ రేట్ కార్డు ఉంటుండే, ఇప్పుడు నేను చెప్పిన రేట్ కార్డు. తర్వాత రేట్ కార్డు తర్వాత చేంజ్ అయిపోయింది. డిస్టెన్స్ని బట్టి రేట్ కార్డ్స్ వచ్చినాయి. డిస్టెన్స్ని బట్టి అంటే ఈరోజు నీ బైక్ ఇంత తిరిగినప్పుడు ఇంత అమౌంట్ అట్లా ఉండే డిస్టెన్స్ని బట్టి. ఆ డిస్టెన్స్ని ఆర్డర్ పే అమౌంట్ తోటి క్యాలిక్యులేట్ చేస్తుండే. అంటే మనం తిరిగినటువంటి అమౌంట్ ఎంతైతే ఉంటుందో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెలివరీకి 40 రూపాయలు వచ్చినాయి అనుకోండి, అట్లా 40 లేదంటే ఒక దగ్గర 50 వస్తాయి, ఒక దగ్గర 60 వస్తాయి. ఈ అమౌంట్ మొత్తం కూడి ఒక 900 అమౌంట్ అయింది అనుకో. అంటే ఈరోజు నీ 900 ఆర్డర్ పే అయింది. సో 900 ఆర్డర్ పే అయినందుకు నీకు ఇన్సెంటివ్స్గా ఇంకొక 600 ఎక్స్ట్రా ఇస్తున్నా అని 900 టార్గెట్కి 600 ఇవ్వడం, 1100 టార్గెట్కి ఇంకొక 1100 యాడ్ చేసి 2200 ఇవ్వడం. ఇట్లా ఉంటుంది. రకరకాల రేట్ కార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇంత పర్సంటేజ్ అని ఉండదా? ఏముండదు సార్. ఇంత 1000 రూపాయలు చేస్తే అదే చెప్తున్నా. ఇప్పుడు అన్నది అదే. 500 చేసామనుకో ఇంకొక 500 కలిపి ఇవ్వడం. లేదంటే 1500 చేసామనుకోండి దానికి ఇంకొక అంటే ఒక 20%, 30% అట్లా 10% అట్లా ఉంటుంది. టోటల్ మీరు ఒక 10,000 విలువైన అంటే ఫుడ్ డెలివరీ చేసారు అనుకున్న డేలో అట్లే ఉండదా? పర్సంటేజ్లు అనేవి రెస్టారెంట్కి జొమాటోకి ఉంటాయి. డెలివరీ అదొకటి మైనసే. అది మైనసే. ఇప్పుడు గిగ్ వర్కర్స్ అని వచ్చింది. మరి మీకు పర్సంటేజ్ కాకుండా ఒక డెలివరీకి 40 రూపాయలు 50 రూపాయలు? డెలివరీకి 40 అంటే డిస్టెన్స్ని బట్టి. ఒక డిస్టెన్స్ ఒక కిలోమీటర్కి 10 రూపాయలు ఇస్తాం. లేదంటే కిలోమీటర్లు అంటే 20 రూపాయలు. అట్లా 3 కిలోమీటర్లు మనం ఒక 10 పోయినాం అనుకోండి, ఒక ఆర్డర్కి 100 రూపాయలు. మీకు డెలివరీ ప్రకారమే ఉంటుంది అది, ఎంతదన్నా డెలివరీ అంతే. ఇప్పుడు నేను ఒక మినిమం డెలివరీ ఛార్జ్ అయితే ఇస్తారు. మినిమం 30 రూపీస్ లేదంటే 20 రూపీస్ ఇట్లా ఉంటాయి. మనం 1 కిలోమీటర్ పైన 30 రూపీస్ ఇస్తారు. అట్లా ఉంటుంది అన్న మినిమం డెలివరీ ఛార్జ్. అంతకు మించి పోయినప్పుడు 1 km పైన ఇంకా అంటే వాళ్ళు ఇట్లా పెడతారు, 5 km ఇట్లా పెడతారు. సో దాన్ని బట్టి దాని మీద పైన ఏదైతే పోతామో, ఇప్పుడు 5 km నుంచి 6 km పోయినాం అనుకో, 6 × 10 60 రూపీస్ లేదంటే 50 రూపీస్ ఇట్లా క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. అంతా మొత్తం శాటిలైట్ దాని త్రూనే నడుస్తుంది. ఏమైనా టిప్స్ వచ్చేదా? అట్లా కంపల్సరీ ఇస్తారు. అంటే మీరు అడగారు కానీ వాళ్ళు అడిగాము. కొంతమంది డైరెక్ట్ యాప్లోనే పే చేస్తారు, డైరెక్ట్ మన అకౌంట్కి వచ్చేస్తారు. టిప్ అనేది మధ్యలో ఇంకా జొమాటో వ్యక్తికి కూడా వెళ్ళదు. అందులో గట్టగానే వెంటనే మన అకౌంట్లోకి వచ్చేస్తాయి. అంటే టిప్ అని చెప్పి ఇచ్చేస్తారు 100%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 590 అయింది, ఆయన 600 ఇచ్చిందంటే అట్లా ఇస్తే అది క్యాష్ రూపంలో ఇచ్చినా లేదంటే ఆన్లైన్లో ఇచ్చినా అప్పుడు మనకి వచ్చేస్తుంది 10 రూపీస్. కొందరు ఏం చేస్తారంటే యాప్లోనే ఉంటుంది, యాప్లోనే ఏదైనా నువ్వు టిప్ చెప్పి పే చేస్తావా, జొమాటో డెలివరీ బాయ్కి ఏదైనా నీ తరఫున హెల్ప్ చేస్తావా, సపోర్ట్ చేస్తావా అని ఆప్షన్స్ ఉంటాయి. 10, 20, 50 అని ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు 50 రూపీస్ మీద క్లిక్ చేసి 50 వాళ్ళ దాంట్లోనే యాడ్ చేశారనుకోండి, అప్పుడు అది మనకు వచ్చేస్తుంది, డైరెక్ట్ వస్తుంది. ఇప్పుడు హైయెస్ట్ ఎంత వచ్చింది టిప్ అట్లా ఐడియా? అంటే ఒక్కొక్కరు ఎట్లా అంటే పార్టీలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒక 500 ఫీ అంటే ఏమంటా బిల్ అయినా కూడా 1000 రూపీస్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అసలు ఒక్కొక్కరు అయితే ఫుడ్ తినడం విషయంలో 6000, 7000 ఆర్డర్ కూడా పెట్టే వాళ్ళు ఉంటారు. అంటే ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ కాదు. నాకు అర్థం కాదు. 500 ఆర్డర్ 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 500 ఆర్డర్ పెడితే ఇంకొక 500 యాడ్ చేసి ఇచ్చిన వాళ్ళు, 500 కూడా అంటే పోనీ తిన మొత్తం 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు 500 అలా ఉన్నారు. ఇంకా ఈ జొమాటో కంటే పిజ్జా డెలివరీ బాయ్గా చేసినప్పుడు ఇంకెక్కువ టిప్స్ వచ్చేవి అక్కడ. ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు, రెగ్యులర్ ఆ రెస్టారెంట్ నుంచి అక్కడ వెళ్ళడం కాబట్టి
ఇచ్చేవాళ్ళు. మరి మీరు చెప్పిన దాని ప్రకారం టిప్స్ ద్వారానే మీకు కొంచెం అడిషనల్గా వచ్చేదేమో. టిప్స్ కూడా దాదాపు 3-4 వేలు వస్తాయి, ఈజీగా వస్తాయి. 2,000 వస్తాయి. అంటే ఇచ్చే వాళ్ళని బట్టి అన్నిట్లలో రావు, ఒక్కొక్కసారి రావు. నెలకు అంటారా? నెలకి క్యాలిక్యులేట్ చేసి అందరి వరకు కొందరు ఇస్తారేమో. ఒక 2,000 అట్లా వేసుకోవచ్చు టిప్స్. అంటే మనము వాళ్ళు చెప్తారు టిప్స్ ఎలా రాబట్టాలి కస్టమర్స్ నుంచి అని, పొలైట్గా మాట్లాడడం కానీ, వాళ్ళకి మంచిగా విష్ చేయడం కానీ, లేదంటే పోయేటప్పుడు థ్యాంక్ యూ చెప్పడం కానీ, ఇంకా వాళ్ళకి ఏమైనా సజెషన్ అంటే ఇట్లా ఉంది సార్ ఆఫర్ ఉంది జొమాటోలో అని చెప్పడం కానీ, మన యొక్క టాలెంట్ని చూపిస్తే ఇస్తారు. సార్ మన నెగిటివ్ ఏమన్నా ఎవరన్నా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం, అయితే జొమాటో చేసినప్పుడు నేను ఎట్లా చేసేవాడిని అంటే నైట్ 12 నుంచి మార్నింగ్ 4 వరకు చేసేవాడిని నిద్ర ఆ టైంలో. అందుకే ఇక్కడ పాయింట్ ఏంటంటే నైట్ 12 నుంచి 4 వరకు చేసినప్పుడు ట్రాఫిక్ ఉండదు, ఎర్నింగ్స్ మంచిగా వస్తాయి, స్పీడ్గా డెలివరీలు అయిపోతాయి. నిద్ర అనేది నేను అప్పుడు 4కి వస్తా కదా సార్, 4కి వచ్చినప్పుడు 4 నుంచి 11 వరకు పడుకుంటుండే నేను. అట్లా అంటే నా టైము అందరిలాగా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుండే. ఇక 4 అట్లా ఒక 6 అవర్స్ 11 వరకు 6 అవర్స్ 7 అవర్స్ అట్లా అవుతుంది కదా. ఆ నిద్ర సరిపోగానే ఇక 11 నుంచి ఇక కంటిన్యూగా మళ్ళీ పుస్తకాలు ఇక ఎప్పుడు నైట్ 12 దాకా అందులోనే అన్ని కార్యక్రమాలు చదవడం. దాదాపు మనకి ఇక్కడ 12 అవర్స్ టైం ఉంది చదువుకోవడానికి. 12 to 12 కదా, మళ్ళీ 12 అవర్స్ టైం ఉంది కదా, దాంట్లో అటు ఇటుగా ఒక 2-3 గంటలు పోయినా ఒక 9 అవర్స్ 7 అవర్స్ 8 అవర్స్ ఇట్లా మిగులుతుండే. సో అట్లాంటప్పుడు ఇది బెటర్ జాబ్ అనిపిస్తుంది కదా ఎవరికైనా. నేను అట్లా ఫిక్స్ అయ్యి ఇందులోకి వచ్చింది. ఇప్పుడు అదే నేను శ్రీ చైతన్యం ఇంకేదో స్కూల్లోనో మా అన్నయ్య చెప్పిండు సిద్ధార్థ, ఆయన చెప్పిండు నువ్వు ఇవన్నీ చేయకు, సబ్జెక్ట్ ఏది ఉంటుందో అదే సబ్జెక్ట్లో చేయు, నీకు ఇంకెక్కువ వస్తుంది అంటే టాలెంట్ అని మీన్స్ సబ్జెక్ట్ వస్తుంది అది ఇది అన్నారు. కానీ అక్కడ ఏమైతే అంటే టైం ఉండదు మనకి. లైక్ నాతో చేసిన టీచర్సే ఇక్కడ హిమాయత్నగర్లో 8-9 మంది ఉన్నారు కదా, మరి వాళ్ళకి రాలేదు జాబ్. ఎందుకు రాలేదంటే వాళ్ళకి తెలుసు మా టైం మొత్తం దీంట్లోనే పోతుంది, మాకు చదవడానికి టైం. సో నేను అట్లా డిసిషన్ తీసుకోవడం వల్ల కూడా నాకు ప్లస్ అయింది. ఓకే, అయితే 12 నుంచి 4 గంటల వరకు తినేటోళ్ళు కూడా ఉంటారా? 100%. మన సిటీలో 24 అవర్స్ ఫుడ్ డెలివరీ ఉంటుంది. 24 అవర్స్. ఇక్కడ ఎవరైతే నైట్ డ్యూటీ 2 గంటలకు 3 గంటలకు ఏం తింటారా? పడుకోరు అసలు. చాలా పడుకోరా? డే టైంలో పడుకుంటారు. ఇక్కడ ఎంత మంది సాఫ్ట్వేర్లు ఉంటారు, కొందరు నైట్ డ్యూటీలు చేసే వాళ్ళు ఉంటారు, నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళు ఉంటారు. ఈ కొంచెం సిటీ కల్చర్ ఎట్లుంటుంది మీకు తెలుసు కదా, మళ్ళీ జనాభా ఎక్కువ కదా, కొందరు డే షిఫ్ట్ ఉన్న వాళ్ళు నైట్లో జనాభా ఎక్కువ కాబట్టి అందరు జనాభా ఒకే టైంకి పడుకోరు కదా, అట్లా కూడా మనం ఆలోచించుకోవాలి. ఇక ఓకే అంటే నెగిటివ్ అంటే ఏమన్నా ఇబ్బంది పెట్టిన వాళ్ళు భయపడిన వాళ్ళు ఎట్లా? నేను పిజ్జా డెలివరీ బాయ్గా చేసినప్పుడు పిజ్జా గుంజుకపోవడం చెప్తే ఇట్లా ఉంటుంది. నైట్లో చేస్తాం కదా, కొంచెం బెదిరిస్తారు. పిజ్జా తీసుకోవడం, లేదంటే పాకెట్లో మనీ కలెక్ట్ చేసుకుంటాం కదా కస్టమర్ దగ్గర, అవి కూడా లాక్కపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. తీసుకుపోయారు మా మీకు. నాకు అలాంటి ఇన్సిడెంట్ జరగలేదు, కానీ బెదిరించిన సందర్భాలు ఏమని ఇట్లా కొందరు ఉంటారు ఇక బెదిరించే వాళ్ళు, ఇట్లా అల్లరి చేసేవాళ్ళు. అలాంటి డెలివరీ తీసుకుంటారు, పైసలు ఇవ్వరు. పైసలు ఇవ్వకుండా నీ దగ్గర తాగి ఉంటారు, కొందరు డ్రింక్ చేసి ఉంటారు, వాడు భయపట్టిస్తాడు, లేదంటే ఇంకేదో అంటాడు. అప్పుడు మాకు ఆప్షన్ ఉంటుంది దాంట్లో యాప్లో, ఎమర్జెన్సీ ఆప్షన్ క్లిక్ చేసి ఇట్లా అయింది సార్ అని చెప్పేస్తే, సరే నువ్వు వచ్చేసి అవన్నీ మర్చిపో, పైసలు రాకపోయినా సరే అని వాళ్ళు అక్కడ నుంచి ఎప్పుడైతే మాకు ఓకే చెప్తారో మేము హ్యాపీగా వెళ్ళిపోతుంటే. అట్లా భయపట్టిస్తారు, ఇవ్వరు డబ్బులు. అట్లా చాలా మందికి కూడా నాకు ఒక్కటి జరిగింది. నాకు ఇదే నేను కొంచెం ముందు నుంచే డేర్ పర్సన్, అంటే నేను ఎక్కడ కూడా భయపడను. ఏం జరిగింది స్టోరీ? ఏం లేదు, సింపుల్ గా పిజ్జా డెలివరీ ఇచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, గొడవ అయింది మధ్యలో. డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? ఇట్లానే ఇవ్వరు. ఏంటంటే వాళ్ళకి తిట్టడం, బెదిరించడం, లేదంటే అనడం, రకరకాలుగా వాళ్ళు ఎట్లా ప్రయోగాలు చేస్తారో అన్నీ చేస్తారు. మనం తగ్గకపోతే అప్పుడు పక్కన 500+ ఉంటుంది సార్, ఇవ్వరు సార్. వాళ్ళు కూడా ఎవరు ఉండరు, మంచి క్యాండిడేట్స్ చేయరు, బ్యాచులర్గాలే చేస్తారు. అట్లా ఆ సిటీ వాళ్ళు పెరిగిన, సిటీ వాతావరణం పెరిగిన వాళ్ళే ఇట్లా పోగులు పెట్టుకోవడం చెవుకి, లేదంటే కటింగ్ వెరైటీగా పెట్టుకోవడం, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇక కొందరు రౌడీలాగా. నేను భయపడ్డా. అయితే మనం ఇట్లా ఏమైతే హ్యాబిట్స్ గన్ ఫౌండరీ ఉంది, గన్ ఫౌండరీ పైన అంతా చీకటి ఉంటుంది. నైట్ 11 వరకు చేసేవాళ్ళం పిజ్జా డెలివరీ. సో అప్పుడు ఇక ఏమైతే అంటే చిన్న గొడవ కాగానే ఫస్ట్ జనాలు వస్తారు కొంతమంది. వచ్చినప్పుడు ఇట్లా తొందరగా వేరే వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఇంకా ధైర్యం వస్తుంది కాబట్టి ఇట్లా అయింది సార్ అని గట్టిగా చెప్తే అప్పుడు బెదిరించి డబ్బులు ఇచ్చి పంపించి అట్లా జరిగింది.
మా బామ్మర్ది కూడా అట్లానే చేశారు. మా బామ్మర్ది కూడా పిజ్జా డెలివరీ జొమాటో డెలివరీ చేసినప్పుడు బెదిరిస్తే ఇంకా అక్కడ రూమ్ వాళ్ళు అందరం పోయి ఇట్లా అంటే ఇప్పుడు ఆ నష్టం ఏంది? కంపెనీ జొమాటోనే భరించుకుంటుందా ఒక్కొక్కసారి 100%. ఇయ్యనప్పుడు? అంటే ఇన్సిడెంట్ చెప్తాము, మనకు ప్రాబ్లం చెప్తాము, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనకి మన వాళ్ళ మీద పోలీసు లాంటి కేసులు లాంటివి చేస్తుంటారు కొన్ని చేయరు. కస్టమర్ని లాస్ గారు ఫస్ట్ కస్టమర్ సరే ఏ విధానంలో చేసినా మనకు తెలియదు కదా, వదిలేస్తారు. కస్టమర్ ఇస్ గాడ్. వాళ్ళకి వదిలేయడం అంటే ఏదైనా పెద్ద ఇష్యూ అయ్యి నరుకోవడం లేదంటే ఇంకెప్పుడు చేయడం ఇట్లాంటివి జరిగితే అప్పుడు ఇష్యూ అయితే అంతవరకు ఏమి ఉండదు సార్, అట్లా ఏమి ఉండదు. ఇంకా కొన్ని కుక్కలు కూడా ఉంటాయి కదా, డాగ్స్. సార్ అయితే డాగ్స్ మనము స్పీడ్కి వెళ్తాం కదా, స్పీడ్కి వెళ్ళినప్పుడు అవి మనము ముందే నైట్లో ముందే రెడ్ కలర్ టీ షర్ట్ ఉంటుంది, ముందే రెడ్ కలర్ ఇక మళ్ళీ నైట్ 12కి 3కి అంటే ఇట్లా 2 o'clockకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో మొత్తం కుక్కలే ఉంటాయి రోడ్ల పైన, మనుషులు ఉండరు, గుంపులు ఉంటాయి. భయం అవుతుంది, మస్తు భయం వేస్తుంది. నాకు కూడా అవుతుండే. కానీ కుక్కలు ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే స్లోగా డ్రైవ్ చేసేవాళ్ళం, చాలా స్లోగా డ్రైవ్. రోడ్డు మీద కుక్కల గురించి చెప్పినావు. కొందరు ఇండ్లలో కూడా ఉంటుంది కదా బివేర్ ఆఫ్ డాగ్ అని. ఇక్కడే మన హిమాయత్ నగర్ నవ చైతన్య జూనియర్ కాలేజ్ అని ఉంటుంది, సర్కిల్ మీదనే టీవీఎస్ షోరూమ్ ఉంది కదా, దాని ఆపోజిట్ నవ చైతన్య జూనియర్ కాలేజ్ ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు మీరు అంటే గుర్తుకొచ్చింది. నవ చైతన్య జూనియర్ కాలేజ్ మొత్తం ఫ్లోర్లు కాలేజ్ కాదు, పైన ఫ్లోర్ అనేది ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో అంటే బివేర్ ఆఫ్ డాగ్ అని రాసింది లేదు, నేను చూసుకోలేదు. పోయినా నేను ఎంటర్ అయిన తర్వాత ఏమైందంటే వెంటనే ఒక పెద్ద కుక్క వచ్చింది లోపల వచ్చి, నేను సడన్ గా చూసుకోకుండా వెళ్ళిపోయినా. అప్పుడు పిజ్జా అనేది ఇట్లా కింద వాడేసి నేను ఉరికిన కిందకి. మన రీసెంట్లీ ఒక జొమాటో డెలివరీ బాయ్ పైనుంచి కింద పడి చనిపోయింది. స్విగ్గీ డెలివరీ బాయ్ 3వ ఫ్లోర్ నుంచి డాగు ఇట్లా కరవడానికి వస్తే కింద దూకి చనిపోయాడు. కుక్క బాయ్ స్విగ్గీ డెలివరీ బాయ్. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అయితే నాకేమైందంటే వెంటనే నేను గేట్లు ఉంటాయి కదా, గేట్ తీసి నేను వెంటనే బయటకు వచ్చిన, లాక్ అయిపోయింది అక్కడ డాగ్. కానీ పిజ్జా మాత్రం అక్కడ కింద పడిపోయింది. ఇట్లా అయిందంటే మళ్ళీ కొత్త రీఫ్రెష్ చేసి ఇంకొక పిజ్జా ఇస్తారు, అయిపోతుంది. అట్లా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెంటనే వచ్చి రియాక్ట్ అవుతారు కదా, చూస్తారు, అయ్యో సారీ బాబు ఇట్లా అని చెప్పి. ఏదైనా మన తప్పు ఉంటే మనం, వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళు. ఈ కుక్కల వల్ల ఇంట్లో పెంచుకునే కుక్కలతో బాగా డేంజర్. స్విగ్గీ డెలివరీ బాయ్ రీసెంట్లీ చనిపోయింది సార్. 3rd ఫ్లోర్ నుంచో 2nd ఫ్లోర్ నుంచో ఒక్క భయానికి తప్పించుకోవడానికి కింద దూకి ఒక 2-3 రోజులు హాస్పిటల్ నుండి చనిపోయింది. మరి వాళ్ళు కట్టేసుకోరా గట్టిగా? అంటే ఇక అది కొందరేమో మొత్తం ఏమంటాము, కుక్కకి బోన్ ఉంటాయి, బోన్ ఉంటుంది, బోన్లో ఉంటాయి, మంచిగా బయట నుంచి లాక్కుంటాయి. కొందరు జాలీగా వదిలిపెడతారు. అవేం కరవై మనం పరిగెత్తకపోతే ఏం కదా సార్. ఫస్ట్ కుక్కలు కానీ ఏదైనా వెంటబడ్డప్పుడు మనం ఎందుకు బివేర్ ఆఫ్ డాగ్ అంటారు? కరసే కుక్కలు కూడా ఉంటాయి. అంటే భయపడవద్దు. మనం ఆగినాం అనుకోండి అక్కడే, ఏం కాదు, వాస్తవానికి ఏం కాదు. అరే వీడు అంటే సైకలాజికల్గా చెప్తున్నా, మనము ఎదుటి వ్యక్తి ముందు కరెక్ట్గా నిలబడ్డామనుకో, ఎదుటి వ్యక్తి మన అరే వీడు ధైర్యంగా ఉన్నాడు అనుకుంటారు కదా. సో ఇది కూడా ఉంటుంది, మనం ధైర్యంగా ఉంటే ఏం కాదు. మనం పరిగెడుతున్నామంటే అది ఇంకా స్పీడ్గా వస్తుంది. ఇప్పుడు మేము పిజ్జా డెలివరీ కానీ జొమాటో డెలివరీ కానీ ఇస్తున్నప్పుడు నైట్లో వెళ్ళినప్పుడు కుక్కలు స్పీడ్గా వెళ్ళినప్పుడు వెనక్కి ఉరికొస్తాయి, కాళ్ళు పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మేము ఏం చేస్తామంటే బైక్ స్లోగా నడుపుతాం, అది వచ్చింది అనుకో అక్కడే ఆగిపోతాం. ఆగినప్పుడు ఏమనదు. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. బివేర్ ఆఫ్ కుక్కలతో అయితే ఇండ్లలో పెంచుకునే కుక్కలతో కొంచెం ఇబ్బంది. అవి అరుపులు అది ఉండే ఆకారం భయం వేస్తుంది సార్, చాలా ఘోరం. మళ్ళీ చీకట్లో, అవును చీకట్లో ఇబ్బంది. ఫోన్ చేస్తాము, ఇక ఫోన్ చేసి బయటకు రమ్మనడం, ఇట్లా కుక్క ఉందని చెప్పి. ఇక రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని తట్టుకొనే చేస్తారు. ఇవన్నీ తట్టుకొని నువ్వు 3 జాబ్స్ కొట్టినావు. ఎస్ సార్, అవును. మామూలు విషయం కాదు, చాలా ఇబ్బంది పడినా. అంటే డబ్బు లేక కాదు, వాస్తవానికి అందరు ఏమనుకుంటారంటే సరే నాకు కూడా ఎకనామికల్గా ఇంటి దగ్గర నుంచి వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళే, ఫ్యామిలీ సపోర్ట్ చేసేవాళ్ళే. ఇది ఒక ఇంటెన్షన్ ఉంది కదా మన మైండ్లో చిన్నప్పటి నుంచి, సొంతంగా చేసుకోవాలా, చదవాలి. ఈ కారణం వల్ల కొంచెం కొన్ని రోజులు సఫర్ అవుతూ మనం కష్టపడుతూ, దీనివల్ల నాకు ప్లస్ జరిగింది, బతకడం నేర్చుకున్నా. లైక్ ఇప్పుడు నాకు జాబ్ రాకపోయినా నేను భయపడకపోతుండే. చాలా మంది నిరుద్యోగులు ఏం చేస్తారంటే సరే కొన్ని రోజులు చదివి జాబ్ రాకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం, సూసైడ్ చేసుకోవడం, ఇది నాకు ఫులిష్ అనిపిస్తుంది వాస్తవం. సో నాకేమనిపించింది అంటే ఇక్కడికి వచ్చినాక నేను పనులు చేయడం వల్ల ఈ జాబ్ వస్తే ఎంత రాకపోతే ఎంత, బట్ ఒక మనసులో ఇన్నర్గా మంచి గట్టి స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది, రావాలి ఖచ్చితంగా కొట్టుకోవాలి అని ఉంటుంది. కూడా దాన్ని మనము బ్యాలెన్స్ చేసుకునే స్థాయిలో ఉండాలి. ఇది కాకపోతే నాకు ఇంకొక ఆప్షన్ ఉంది, ఏ ఆర్ బి. ఏ కాలేదు బి చేస్తాం, ఏముంది. ఇప్పుడు నేను 2018లో మిస్ అయిన వెంటనే అదే నాకు
అక్కడే ఆగిపోతే నేను టీచర్ జాబ్ అనుకున్నా కాబట్టి మళ్ళీ ప్రైవేట్లో వచ్చి జాయిన్ అయినా కదా, ప్రైవేట్ ఆప్షన్ ఉంది కదా, జాయిన్ అయినా చేసుకున్నా. అందరిలాగా ఆలోచించలేదు నేను. ఇవన్నీ అట్లాంటి నిరుద్యోగులు ఎవరైనా ఆ పని చేయొద్దు అని నేను కోరుకుంటున్నాను మీ ఛానల్ తరఫున. ఏముండదు, బతకడం అనేది చాలా ఈజీ, బతకొచ్చు. జాబ్ ఒకటే అల్టిమేట్ కాదు, గవర్నమెంట్ జాబ్ అస్సలే అల్టిమేట్ కాదు. సరే ప్రయత్నం చేసి గెలుస్తాము, ఓడిపోతాము. ఓడిపోయినంత మాత్రాన మొత్తం లైఫ్ పోయినట్టు కాదు, గెలిచినంత మాత్రాన మొత్తం గర్వంతో వీరవిగొద్దు. ఎలా ఉండాలో అలా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. బాల్యం గుర్తొస్తుంది ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత? ఏం చేస్తారు బాల్యంలో? బాల్యంలో అంటే చిన్నప్పుడు అంటే ఏ ఏజ్లో సార్? ఇంకా మొత్తం చిన్న అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు అట్లా అంటే నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, నేను 5th క్లాస్లో ఉన్నాను. 5th క్లాస్ కంటే ముందు నాకు సరిగ్గా చదవడం కూడా రాకపోతుండే, వాళ్ళు కూడా రాని స్థితి నాది స్థితి. అట్లాంటి స్థితిలో ఇది చెప్పొద్దు కానీ చెప్తున్నా, మా అన్నయ్య ప్రవీణ్ అని ఉంటాడు. వాస్తవానికి నాకు అక్కడ ఆయన వల్లనే చదవడం మీద ఇంట్రెస్ట్ వచ్చింది. తాను తర్వాత ఫ్యూచర్లో అయినా చదువుమంతా మానేసి కొంచెం ఇబ్బంది పడి ఫ్యామిలీ పరంగా అయినా వేరు, కానీ ఆయన వల్లనే నేను ఒక టాపరు అని నిరూపించుకునే ఇదే వచ్చిందన్నమాట. ఎట్లా? నేను 3వ తరగతి 4వ తరగతి గుర్తులేదు, సరే 4th క్లాస్ అనుకుంటా. సో మనకి అప్పుడు చిన్నప్పుడు ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తుండే, ఇట్లా పక్కన 3rd క్లాస్ వాళ్ళు ముందు, నెక్స్ట్ క్లాస్ వాళ్ళు వెనక, ఇట్లా ఉంటుండే కదా. నేను ముందు, మా అన్నయ్య 5th క్లాస్, నేను 4th క్లాస్ అనుకుంటా, 4th క్లాస్ అనుకోండి. నేను ముందు, మా అన్నయ్య ఇటు పక్కన, మా అన్నయ్య ప్రవీణ్. ఆయన ఏం చేసిందంటే, నేను ఏం రాయ కదా, నాకు అంటే నాలెడ్జ్ నాకేం తెలియదు కదా, రాయడం కానీ ఇది అంతా తెలియకపోతే తను మొత్తం నా పేపర్ తీసుకొని మొత్తం ఫుల్గా రాసి ఇచ్చింది అనమాట. నాకంటే సీనియర్ కాబట్టి తెలిసిపోతుంది కదా. సో ఆయన రాసి ఇచ్చేయడం, చెప్పడము, అట్లా 6 ఎగ్జామ్స్ మొత్తం తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ మొత్తం రాసి ఇచ్చేసింది. రాసిస్తే నాకు ఆ రోజు 6th ర్యాంక్ వచ్చింది క్లాస్లో. అసలు ఇక నమ్మాను కదా, ఏ రోజైతే ఆ ర్యాంక్ వచ్చిందో దాన్ని నేను నిలబెట్టుకోవాలి అనే ఆలోచన అప్పుడు నాకు వచ్చింది. అప్పుడు కరెక్ట్గా చదవడం స్టార్ట్ చేసిన. ఆ రోజు ఆయన చేయడం వల్లనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. అంటే ఆయన కూడా ఒక కారణం అని చెప్తున్నాను. అక్కడ నేను చూసి రాసిన, మా అన్నయ్య ఇది చేసిన చేయడానికి ప్రధాన కారకుడు అప్పుడు ఆయననే, ప్రవీణ్. ఎడ్యుకేషన్, మా బ్రదర్, సొంత బ్రదరు, మా బ్లడ్ రిలేషను, మేము 3 బ్రదర్స్. సో అట్లా ఆయన చేయడం వల్ల నేను ఆ రోజు మెల్లిగా చదవడం స్టార్ట్ చేసిన. ఇక బాల్యంలో ఏదైనా పని చేసేటోళ్ళో కంప్లీట్గా చదువు మీద ఉండేది? చిన్నప్పటి నుంచి కూడా కొంచెం పని చేయడం ఇష్టమే, పని చేస్తూ చదవడం అంటే ఇష్టమే. ఏమేమి పని చేసి? చిన్నప్పుడు ఇక మా నాన్న యాక్చువల్లీ ఫారెన్ పోయిండు. మేము చిన్నప్పుడే బయట దుబాయ్ కానీ సౌదీ అరేబియా వెళ్ళాడు. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇంటికాడ అమ్మకి కొంచెం హెల్ప్ చేయాలి కాబట్టి స్కూల్ నుంచి రాగానే అప్పుడు వాటర్ కొంచెం దూరం నుంచి తీసుకురావడం ఉంటుండే, నీళ్ళ యొక్క ఇబ్బంది ఉంటుండే, ఉండకపోతుండే. సో కొంచెం దూరం నుంచి నీళ్ళు తేవడం, అట్లా తీసుకొచ్చి మన ట్యాంకులు ఉంటాయి కదా, అదంతా స్కూల్ నుంచి రాగానే దాన్ని నింపి పెట్టడం, లేకుంటే అట్లా చేయడం. చేన్లలో చిన్న చిన్నగా మనం పత్తి వేస్తాం కదా సార్, పత్తి వేయడం కానీ, మొక్కజొన్న వేస్తాం, మొక్కజొన్న కొట్టడం, అట్లా హెల్ప్ చేస్తుంటే. ఇవన్నీ కామన్గా అందరు చేస్తారు, నేను కూడా చేసిన. అప్పుడు సరే, అప్పుడు 2 రూపీస్ కేజీ, అంటే కేజీ తీస్తాం కదా పత్తి, తీసినప్పుడు 2 రూపీస్ కేజీ, 1 రూపీ కేజీ ఇట్లా తీస్తుంటే మనం ఒక 30 కిలోల పత్తి తీయడం. 30 కిలోలు అంటే 60 రూపాయలు వస్తుండే. వాటిని ఇట్లా గురిగి అంటాం, గల్ల గురిగి అంటాం కదా, దాంట్లో వేసుకొని దాచుకొని ఇట్లా చిన్న చిన్న జ్ఞాపకాలు ఉన్నాయి. అవన్నీ చేసే వాళ్ళం, పని చేయడం. లేదంటే ఇప్పుడు మొక్కజొన్న పెరిగిన తర్వాత కొట్టడానికి వెళ్తాం కదా, చిలుక అంటే చిలుకలు వస్తుంటాయి కదా, ఎండిపోయిన తర్వాత కొట్టడానికి వెళ్తారు కదా, నరికేస్తారు కదా. నరికేటప్పుడు ఒక 7-8 మంది మా క్లాస్మేట్స్ లేదంటే అంటే సో ఇట్లా ఉంటారు కదా ఫ్రెండ్స్, సేమ్ ఒకే స్థాయి ఫ్రెండ్స్, వాళ్ళతో ఇట్లా గుత్తా పట్టుకుంటామంటారు, గుర్తుందా? మొత్తం 1 ఎకరం గింత 1200 కానీ ఇట్లా మాట్లాడుకుంటారు. సో అట్లా మేము ఆ గ్రూప్లో నేను ఒక్కని ఉండడం, వాళ్ళతో పాటు వెళ్ళడం, వచ్చిన దాంట్లో షేర్ తీసుకోవడం, 500, 600 ఎంతో కొంత ఇట్లా తీసుకొని అట్లా పని చేసేవాళ్ళము. కానీ పూర్తి స్థాయిలో వ్యవసాయం అంటే డెప్త్గా నాకు తెలియదు, చేయలేదు. నాగలి కానీ ఇట్లాంటివి ఏం లేదు, కానీ పైన పనులన్నీ చేసేవాడిని, ఇంట్లో హెల్ప్ చేసేవాడిని. 10th 2008 to 9 అన్న.
8 to 9 ఎంత వచ్చింది మార్క్స్? నాకు 497 మార్క్స్ వచ్చింది. 497. అప్పుడు ఏమైందంటే నాకు 3 మార్కులు తక్కువ వచ్చినాయి. నేను 500+ రావాలి టార్గెట్తో చదివిన. అంటే ఒకటి ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. అప్పుడు 497 వచ్చినందుకు సంతోషమా, 3 మార్క్స్ తక్కువ వచ్చినందుకు కాదు? 3 మార్క్స్ తక్కువ వచ్చిందని 3 days వరకు సరిగా అన్నం తినలేదు. అవునా? అంటే ఈ ఫీలింగ్ ఉండొద్దు, టాపరు లేదంటే మంచిగా చదువుతాడు. ఇది ఏమవుతుంది అంటే మనని సొసైటీలో ఎదగనియ్యది. అంటే ఎదగనియ్యదంటే అలాంటి ముద్ర రావద్దు. మనం చేయాలనుకున్న పనులు కూడా చేయలేము. మంచి పేరు వస్తే ఏమవుతుంది అంటే కనీసం కొన్ని చిన్న చిన్న హ్యాబిట్స్ ఉంటాయి. లేదంటే ఇంకొకరు ఇట్లా తిరగాలని ఇంకా ఇక ఎవరితో వెళ్ళడానికి ఉండదు. అప్పుడు వీడు ఇదే సర్కిల్లో ఉండాలి. అట్లా అయిపోయింది మాకు. టార్గెట్లు పెట్టుకున్నాం, మాది మేమే బౌండరీలు పెట్టుకున్నాం. ఈ బౌండరీ దాటొద్దు, ఇట్లానే ఉండాలి. ఇట్లా బౌండరీలు పెట్టుకుంటాం కదా. ఆ బౌండరీలో ఉంటాం కాబట్టి మనకి ఇక వేరే వాళ్ళతో కొంచెం పరిచయాలు తగ్గిపోతాయి. దీని మీద దృష్టి ఎక్కువ అవుతుంది. ఇందులో లీనం అయిపోతాము. ఈ సముద్రంలో దిగుతాం. చదువు అనే సముద్రంలో దిగితే వెళ్తే బయటకన్నా వెళ్ళాలి, లేకపోతే మొత్తమే దిగదు. ఈ నిరుద్యోగుల పరిస్థితి అందరిది ఇదే. నేను ఒక్కనే కదా, నాలాంటి వాళ్ళు 100,000 మంది ఉన్నారు. లక్షలాలు ఉన్నారు మన తెలంగాణలో అయితే. అందరు వస్తున్నారు, మధ్యలో సముద్రంలో ఆగుతున్నారు. బయటకు వెళ్దామంటే ప్రభుత్వం అనుకూలించాలి, వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ ఉండాలి, అన్ని రకాలుగా సపోర్ట్ ఉండి బయటకు రావాలి. సో కొందరు బ్రిలియంట్ ఉంటారు, గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉంటారు. ఒకే నోటిఫికేషన్లో ఒక్కసారి రాస్తారు, అటెంప్ట్ చేస్తారు, జాబ్ వస్తుంది, వెళ్ళిపోతారు. అందరు అట్లా ఉంటారు. యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, బిలో యావరేజ్ ఉంటారు. ఎవరైనా సరే ఒకటే ఫార్ములా చెప్తాను, సక్సెస్ కావాలంటే లిమిటెడ్ బుక్స్, అన్లిమిటెడ్ టైం ప్రిపరేషన్. యావరేజ్ స్టూడెంటా బిలో యావరేజ్తో సంబంధం లేదు. డిగ్రీలో ఎట్లా చదివిండా, 3rd class మార్కులు వచ్చినాయా, లేదంటే డిస్టింక్షన్లో పాస్ అయిందా, ఎట్లా ఉన్నాడు అనేది సంబంధం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్కి కావాల్సింది ఏంటంటే అలా ఎలాంటి స్టూడెంట్ అయినా సరే, చదువులో పూర్ స్టూడెంట్ అయినా సరే, పుస్తకాన్ని ఎవరైతే ఎక్కువసార్లు రిపిటేషన్ చేసి చదువుతారో, రిపిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చదివిన పుస్తకాన్ని రిపిటేషన్ చేస్తే ఎలాంటి వ్యక్తి అయినా సరే పోటీ పరీక్షలలో నెగ్గుతాడు. ఓకే. అది స్కూల్లో ఎంత ర్యాంక్ వచ్చింది నీకు? స్కూల్లో నాకు అప్పుడు 4th ర్యాంకు, 10th క్లాసు. ముగ్గురు. ఎంతమంది ఉండేది మొత్తం టోటల్ స్ట్రెంత్ 10th లో మా దగ్గర? అప్పుడు అంటే క్లారిటీ గుర్తులే కానీ 40+ ఉంటారు. 40+ ఉంటారు. బాయ్స్లో నేనే ఫస్ట్ ఉండేవాడిని. హైయెస్ట్ ఎవరికి వచ్చింది? హైయెస్ట్ రజిత అని చెప్పాను కదా ఇంతకు. మీకు 564 మార్క్స్ ఏమో వచ్చినాయి 600కి. ఆమెకు TIIIT వచ్చింది. TIIIT వచ్చిన వెంటనే బాసరా TIIIT అక్కడ వెళ్ళిపోయింది తను. వెళ్ళిపోయిన తర్వాత ఆమె మంచిగా బ్రిలియంట్ ఉండే, మంచి నాలెడ్జ్ అంటే గెయిన్ చేసింది, చాలా బాగా చదివే వ్యక్తి. సో ఆమె తర్వాత మనకు 2015లో అప్పుడే పడినాయి కొత్తగా, ఫస్ట్ నోటిఫికేషన్ అదే తెలంగాణలో. వెంటనే ఆమెకు జాబ్ వచ్చింది, గెజిటెడ్ జాబ్. ఇప్పుడు హ్యాపీగా దాదాపు 10 years అయిపోతుంది. 2025 వస్తే సర్వీస్ అన్నది. ఆమె ఫస్ట్ జాబ్ మా బ్యాచ్లో. తర్వాత ఎవరు గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయలేదు మా బ్యాచ్లో. చేశారు. నేను, దినేష్ అని మా బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, వాడు, ఇంకా ఆరిఫ్ అనే వ్యక్తికి కూడా మన Group 4 జనరల్ ర్యాంకింగ్లో 100 ర్యాంక్ ఏమో వచ్చింది. డిస్టిక్లో 5th ర్యాంక్ వచ్చింది. ఆయనకు మళ్ళీ మన కోర్టులో కూడా Group 4 జూనియర్ అసిస్టెంట్ స్కేల్తో జాబ్స్ ఉంటాయి. కోర్టులో కూడా వచ్చింది. డిచ్పల్లి కోర్టులో చేస్తున్నారు ఆరిఫ్ అని. ఆయనకు రావడం, వెంటనే నాకు రావడం, జేఎల్, టీజీటీ, పీజీటీ, ఇట్లా మేము ఇప్పుడైతే మా బ్యాచ్లో 3 members గవర్నమెంట్ జాబ్స్ సాధించాం. సూపర్. ఇంటర్మీడియట్ ఏ కాలేజ్ చేసినాం? ఇంటర్మీడియట్ సాధన జూనియర్ కాలేజ్ అని అప్పుడు ఎంపీసీ తీసుకున్నాం. కానీ ఇప్పుడు జాబ్ వచ్చింది తెలుగులో అందరు అదే పరిషన్ అవుతున్నారు. ఎంపీసీ తీసుకున్నా, బీఎస్సీ ఎంపీసీ మళ్ళీ. కాకపోతే తెలుగు కానీ లాంగ్వేజ్ వాళ్ళకి అడ్వాంటేజ్. ఎంపీసీలో ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చింది? ఫస్ట్ ఇయర్లో నాకు 374 మార్క్స్ వచ్చినాయి. సెకండ్ ఇయర్లో 400+ ఏదో గుర్తులేదు. మొత్తం ఓవరాల్గా 828 మార్క్స్ వచ్చినాయి. ఇంటర్మీడియట్ కూడా ఎట్లా అయిందంటన్నా, చాలా మంది అంటే ఇక్కడ ఒక చిన్న చెప్పాలి, మాకు ఈ విలేజ్కి బస్సు పొద్దున 6 గంటలకు ఉంటుంది. అది మిస్ అయితే మళ్ళీ బస్సు ఉండదు. అంటే ఓన్లీ స్టూడెంట్స్ కోసం మాత్రమే బస్ వేస్తారు. మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ 7కి ఉంటుంది. అది మిస్ అయితే కామారెడ్డిలోనే ఉండిపోవాలి. విలేజ్ 10 kilometers దూరం, సంగోజ్వాడి. సో పొద్దున బస్సు మిస్ అయినామా కథం, ఇంకా స్టూడెంట్స్ ఇంటికాడ ఉండాలి. సో అలాంటి పరిస్థితి మాది. నేను అంత పొద్దున ఏం తినాలి, తినబుద్ధి అవుతుంది. ఎన్ని గంటలకు బస్సు? నాకే కాదు, 6-7 మధ్యలో ఉంటుంది. అంత పొద్దున అంత పొద్దున ఏం తినాలో అర్థం కాదు. పోనీ అన్నం అవుతుంది, అన్నమైన కూర కాదు. అప్పుడు 2 wheelers చట్నీ ఏం లేదు. సైకిలే ఉంటుంది కానీ 10 kilometers రాలేము.
ఈ రోజు చట్నీ వేసుకోవాలి, ఆవకాయ ఉంటుంది, ఆవకాయ లేదంటే తరిగిన చట్నీ ఉంటుంది, ఇట్లా ఇవన్నీ వేసుకొని తిని మొత్తం కొంచెం బాధ అనిపిస్తుండే. రోజు పొద్దున ఏం తింటామో తెలియదు, మళ్ళీ అదే బాక్స్ మధ్యాహ్నము మళ్ళీ పోయి చదువుదాము, నైట్ తొందరగా పోయి అంటే బస్సు 7కి ఉండే, పోయేసరికి 8 అవుతుంది. పడుకోవడం, పొద్దున్న లేచి రావడం, ఇదే రొటీన్ అవుతుండే ఇంటర్మీడియట్. అప్పుడు మా మామయ్య అంటే మా ప్రిన్సిపల్ మా మామనే ఉండే, అంటే మామయ్య తోడు వరుసకి హనుమంతరావు అని. ఆయన చాలాసార్లు చెప్పినుండే నాకు, నువ్వు హాస్టల్లో ఉండరా నేను చూసుకుంటా అని. అంటే నాకు ఉంటుంది కదా మనసులో ఒకటి, చెప్పినా కదా మీకు డిపెండ్ కావద్దు అని, అందుకే ఏం ఆలోచించలేదు. ఆయన కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉండే, కానీ నేను కాలేదు. అట్లా నేను మంచిగా నిజంగా అక్కడ ఉండి చదువుకుంటే నాకు ఇంకా మంచి మార్క్స్ వచ్చేవేమో. అట్లా చదవడానికి కూడా నార్మల్గా అట్లా అయిపోయింది. ఓకే, ఫైనల్గా నిరుద్యోగులకు ఏమన్నా సందేశం ఇస్తే బాగుంటుంది. చాలామంది చిన్న దానికే నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, పిల్లలు కానీ చిన్న దానికే సఫర్ అవుడు చచ్చిపోతున్నారు. ఏం చెప్తారు వాళ్ళకు? నా తోటి నిరుద్యోగ మిత్రులారా, లేదంటే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం నేను చేయదలుచుకున్న కొన్ని సూచనలు. విజయం అనేది అందరినీ వరించాలని లేదు. మనము ఒక పరీక్ష రాస్తున్నప్పుడు లేదంటే ఒక ఆట ఆడుతున్నప్పుడు గెలుస్తాము, ఓడిపోతాము. గెలుపును ఓటమిని సమానంగా తీసుకోవాలి. ఓడిపోయినప్పుడు ఎంత బాధపడతామో తెలుసు అందరికీ. సో అట్లా అందరూ ప్రతి ఒక్కరూ ఒక స్టేజ్లో ఓడిపోయిన వాళ్ళే. ఆ ఓటమిని మీరు ఇన్స్పైర్గా తీసుకొని, ఒక మెట్టుగా తీసుకొని మళ్ళీ ప్రయత్నం చేయండి. కానీ జీవితం అక్కడికే అయిపోయిందని చెప్పేసి, లేదంటే ఇదే లాస్ట్ అని చెప్పేసి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా, సూసైడ్ అటెంప్ట్లు చేసుకోకుండా, ఇలాంటి ఆలోచనలకు దూరంగా ఉంటూ, నెగిటివ్ వ్యక్తులను దూరంగా ఉంచుతూ పాజిటివ్గా ఆలోచించండి. జాబ్ ఒక్కటే జీవితం కాదు. సక్సెస్ అయిన వాళ్ళు, మీరు సక్సెస్ కాని వాళ్ళు ఇద్దరు సమానమే. మీకు 1 మార్క్ తేడాతో జాబ్ పోతుండొచ్చు, అంతేగాని మీరు వాళ్ళంత స్థాయి కాదు, లేదంటే వాళ్ళ స్థాయికి మేము లేము అని అనుకోవద్దు. వారు 1 మార్క్తోనే జాబ్ తెచ్చుకున్నారు. 1 మార్కే మీ మధ్యలో డిసైడ్ చేసిందంటే ఒక జాబ్ని మాత్రమే డిసైడ్ చేసింది, కానీ జీవితాలను డిసైడ్ చేయలేదు. జీవితంలో నువ్వు అనుకుంటే, లేదంటే ఒక నిరుద్యోగి అనుకుంటే గవర్నమెంటే జాబ్ కాదు, రకరకాల పనులు ఉన్నాయి. బిజినెస్ చేయండి, రకరకాల పనులు చేయండి. చేస్తూ మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. నిజంగా కొందరికి డబ్బే ఫ్యాషన్ ఉంటుంది, డబ్బే సంపాదించాలనుకుంటే ఇటు సైడ్ రాకండి, డబ్బు పైన దృష్టి పెట్టండి. లేదు నేను జాబే కొడతా అనుకుంటే ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నం చేయండి. అంతేగాని ఈ ప్రయత్నంలో చాలా రకాల అడ్డంకులు ఉంటాయి, వాటిని తొలగించుకుంటూ ముందుకోవాలి. కానీ ఆ అడ్డంకి దగ్గరనే ఆగిపోయి రకరకాల నిర్ణయాలు తీసుకొని పిచ్చిగా చేసి మన లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. మన జీవితం పైన మన పేరెంట్స్ యొక్క భవిష్యత్తు, లేదంటే వాళ్ళు మనల్ని నమ్ముకొని ఇక్కడికి పంపించారు కాబట్టి వాళ్ళని సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. కాబట్టి వాళ్ళు ఉన్నారని గుర్తించి వాళ్ళకు కూడా మనం భరోసా ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళు మనల్ని పెంచి పెద్ద చేసిరు. వాళ్ళని కూడా వాళ్ళు ఓల్డేజ్ వచ్చినాక తర్వాత వాళ్ళకు కూడా మనం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతను దృష్టిలో పెట్టుకునైనా మనము ఎలాంటి చిన్న నిర్ణయాలకు తావీయకుండా మంచిగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. ఇది థ్యాంక్ యూ సో మచ్. ఇదండి బల్వంతరావు స్టోరీ. ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. మనోడు చెప్పినట్టు జాబ్ వచ్చిన వాళ్ళు అంటే ఎక్కువ, జాబ్ రాని వాళ్ళు తక్కువ అంటూ ఏం లేదండి. మనోడు చెప్పినట్టు 1 మార్కు 2 మార్కులతో ఫెయిల్ అంటే జాబ్ రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫెయిల్ అయినట్టు కాదు, జాబ్ రాని వాళ్ళు కానొచ్చు. భవిష్యత్తులో ఇంకా అంతకంటే అద్భుతమైన అవకాశాలు రావచ్చు. దయచేసి ఎట్టి పరిస్థితులలో మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం, బంగారం కన్నా 100 కోట్ల కన్నా 100 కిలోల బంగారం కన్నా, లేదంటే ఐఏఎస్ జాబ్ కన్నా ప్రాణం విలువైనది మీ తల్లిదండ్రులకు. మీ తల్లిదండ్రులకు వెళ్ళి మీకు 100 కోట్లు ఇస్తాం, మీ కొడుకును కూతురుని చంపుతామంటే నీ 100 కోట్లు వద్దురా, నీ కోట్లలో మన్నువాడ, నా కొడుకు నా కూతురు ముఖ్యమంటారు. అట్లనే 100 కోట్లే వద్దన్న వాళ్ళు జాబ్ కూడా లేకపోయినా ఏం కాదు, నా కొడుకు నా కూతురు కళ్ళ ముందు ఉంటే చాలనుకుంటారు. కాబట్టి భవిష్యత్తులో అనేక అవకాశాలు ఉంటాయి. యూరోప్ వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, IELTS ఎగ్జామ్స్ రాయొచ్చు, అక్కడ వెళ్ళి
సంపాదించవచ్చు. ఇట్లా అనేక రకాల అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ జాబ్ రాని వాళ్ళు కూడా అట్లాంటి ప్రయత్నాలు కూడా ప్రపంచం అంతా ఇలా గ్లోబలైజేషన్ అయింది. ఇలా అనేక మంది మా నిజామాబాద్ ఏరియాల నుంచి కూడా, ఆర్మూర్ ఏరియాల నుంచి కూడా స్విట్జర్లాండ్ కానీ, న్యూజిలాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, ప్యారిస్ కానీ, స్కాట్లాండ్ కానీ, డెన్మార్క్ కానీ, పోర్చుగీస్ కానీ ఇట్లా అనేకమైనటువంటి దేశాలకు వెళ్తూ నెలకు లక్షలు సంపాదిస్తున్నారు. అట్లాంటి అవకాశాలు కూడా నేను నిరుద్యోగులకు ఒకసారి గుర్తు చేస్తూ, అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితులలో క్యాలెండర్ ఇయర్ ప్రకటించాలి. ఆ క్యాలెండర్ ఇయర్ ప్రకటించి ప్రతి సంవత్సరం ఈ టైంకు జాబులు ఉంటాయి, ఈ నెలల జాబులు ఉంటాయంటే వాళ్ళు ఏదైనా పని చేసుకునేటోళ్ళు కూడా పక్కకు పెట్టి ఆ టైంలో ఫుల్ టైం చదువుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సంవత్సరాలు టైం వేస్ట్ కాదు. ఇప్పుడు బల్వంతరావు విషయం చూస్తుంటే ఆయనకు మరి 2013-14లోనే అప్పుడే జాబ్ వచ్చేది, అట్లా 5 ఏళ్ళు వేస్ట్ అయింది. తర్వాత 2-3 మార్కులతో జాబ్ పోవడం వల్ల మళ్ళీ 5 ఏళ్ళకి నోటిఫికేషన్ వచ్చింది. అదే ఒక సంవత్సరానికి వచ్చి ఉంటే ఈ పాటికి కూడా బాగుండేది. ఆ 2 అటెంప్ట్స్ కూడా సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చుంటే ఇలా 5-6 ఏళ్ళ సమయం కూడా మిగిలేది. కాబట్టి ప్రభుత్వాల వల్ల కూడా ఇలా నిరుద్యోగులు చాలామంది నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయంలో సీరియస్గా తీసుకోవాలి. అదేవిధంగా ఎటువంటి కేసులు లేకుండా జాబ్స్ మరి నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ వేయాలి, ఏ ప్రాబ్లం లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, నిరుద్యోగులారా ఇంకా మీ ఇట్లాంటి సక్సెస్ స్టోరీలు మీకు అనేకం మీ ముందుకు తీసుకొస్తాం. చాలా ధైర్యంగా ఉండాలని నిరుద్యోగులందరికీ కూడా గుర్తు చేస్తూ, మీ ఊర్లలో ఉండేటోళ్ళకు కూడా చెప్తున్నాము, జాబ్ వచ్చిన వాళ్ళను ఎట్లయితే చూస్తారో రాని వాళ్ళని కూడా ఈక్వల్గా చూడండి, చులకనే చూడకండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అందరికీ జాబులు రావు కాబట్టి కొందరికి వస్తాయి. కొన్నిసార్లు వాళ్ళు చదివింది రావడం వల్ల కూడా జాబ్ రావచ్చు, కొన్నిసార్లు వాళ్ళు చదివింది రాకపోవడం వల్ల జాబ్ రాకపోవచ్చు, ఏదో ఒక కారణంతో కూడా పోవచ్చు. 1 మార్కు తక్కువ వచ్చినా, 2 మార్కులు తక్కువ వచ్చినా, జాబ్ రాకపోయినా వాళ్ళని ఏదో ఒక క్రిమినల్గా చూడాల్సిన అవసరం లేదు. ఆ చూసే విధానంలో మార్పు రావాలని, అదేవిధంగా నిరుద్యోగులు కూడా ఇంకా ప్రపంచం అంతా ఓపెన్ అప్ అయింది కాబట్టి అవన్నిటి కోసం ఆలోచించాలని కోరుకుంటూ, మన బల్వంతరావు ఎట్లయితే పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా సొంతంగా జొమాటోలో పనిచేసి, పిజ్జాలో పనిచేసి, ఇంకా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లలో పనిచేసి, లెక్చరర్గా పనిచేసి సొంత కాళ్ళ మీద ఎదగడం వల్ల ఒక రాటు తేలిన వ్యక్తి అయిండు. ఈవెన్ ఇప్పుడు జాబ్ రాకపోయినా ఆయన సొంత కాళ్ళ మీద నిలబడుతుండే. కాబట్టి నిరుద్యోగులు కూడా మీ 10th అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక చితగా పని చేసుకుంటూ కూడా చదువుకుంటే బాగుంటుంది. మరీ మెరిట్ స్టూడెంట్స్ అయి మీ ఇంట్లో వాళ్ళు పెట్టేటోళ్ళు ఉంటే ఓకే, బట్ లేని వాళ్ళు మాత్రం ఎంతో కొంత పని చేసుకుంటూ చదువుకోవాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, పేరెంట్స్ మీద డిపెండ్ కావద్దని, ఒకవేళ ఎవరికైనా జాబ్ రాకపోయినా ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోవద్దని, ప్రపంచం అంత అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తూ, మా PMR టీవీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఎప్పుడు నిరుద్యోగులకు అండగా ఉంటుందని మీకు భరోసా ఇస్తూ, ఆ బల్వంతరావుకు మరోసారి కంగ్రాచులేషన్ చెప్తూ, థ్యాంక్ యూ సార్. ఈ స్టోరీ మాత్రం సక్సెస్ స్టోరీ అందరికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను.